This conference will now be recorded. Om Gurubhyo Namaha. Religion and Authority Part 2. A dialogue between J. Krishnamurti ji and Dr. Alan W. Anderson. 11th June 2021. కృష్ణమూర్తి గారి తాలూకా నిన్న మధ్యలో ఇంటర్నెట్ పోయింది. అప్పుడు చదువుతున్న డైలాగ్ ఒకసారి రిపీట్ చేస్తాను. And so, why do you follow them? Why do you accept them? They are degenerate. And can you be free from all that so that your mind through meditation, which we will discuss perhaps another time, what it means to be free, what it means to wipe away all the things that people have put on you. You understand? So that you are innocent. Your mind is never hurt, is incapable of being hurt. That is what innocence means. అక్కడి వరకు చదివాము నిన్న. Okay. That is what innocence means. ఇవాళ లైన్లు. And from that enquire. Let us take a journey from there. అక్కడి నుంచి let us Take a journey from there. take అక్కడి నుంచి మనం సాగిద్దాం. You follow, sir, from this sense of negation of everything that thought has put together. అది ఆలోచన పెట్టిన ప్రతిదీ ఆలోచన పెట్టిన దాని నుంచి మనం అన్నిటినీ నెగెట్ చేస్తున్నాం. Because thought is time, thought is matter. ఎందుకంటే ఆలోచనే సమయం, ఆలోచనే పదార్థం. And if you are living in the field of thought, there will be never freedom. ఒకవేళ మీరు ఆలోచన అనే ఒక ఫీల్డ్ లో జీవిస్తే మీకు స్వేచ్ఛ అనేది ఎప్పుడు ఉండదు. You are living in the past. గతంలో జీవిస్తున్నట్టే. You may think you are living in the present, but actually you are living in the past when thought is in operation. మీరు అనుకోవచ్చు మీరేమో వర్తమానంలో జీవిస్తున్నారని, కానీ నిజానికి మీరు గతంలోనే జీవిస్తున్నారు. ఎందుకంటే ఆలోచన ఉన్నంతసేపు గతమే, ఆలోచన గతానికి చెందింది. ఈ పాయింట్ అందరికీ అర్థం. ఆలోచన అన్నది గతానికే చెందింది. ఆలోచనలో జీవిస్తున్నామంటే గతంలో జీవిస్తున్నట్టే లెక్క. Because thought is memory, response of memory. ఎందుకంటే మన జ్ఞాపక శక్తికి ప్రతిఫలంగానే ఆలోచన వస్తుంది. Response of memory, knowledge, experience stored up in the brain. ఇది బాగా అర్థం చేసుకుంటే మిగతా విషయాలు చాలా అర్థమవుతాయి. ఆలోచన గతానికి చెందింది. ఎందుకంటే బుర్రలో ఉన్న జ్ఞానం, అనుభవం, ఆ జ్ఞాపకాలు, వీటికి ఫలితంగా వచ్చేదే ఆలోచన. ఎందుకంటే ఆలోచన ఎప్పుడు గతానికి చెందిందనే విషయం మనం ఇప్పుడు గమనించలేదు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, ఒక ఆలోచన వచ్చిందంటే అది గతం యొక్క జ్ఞానంతో వస్తుంది, గత జ్ఞాపకాలతో వస్తుంది, గతంలో చూసిన అనుభవాలతో వస్తుంది. ఫ్రెష్ ఏమీ రావట్లేదు కదా. అంటే ఇది కూడా చెట్టని తెలిసింది కదా, చెట్టన్న జ్ఞానం గతాంది కదా. ఇది మామిడి పండుని ఎప్పుడే చూస్తున్నానండి, మామిడి పండుని ఎప్పుడు తెలిసింది, గతంలో తెలిసిబట్టి ఐడెంటిఫై చేసాం. గతానికి సంబంధించిందే ఆలోచన.
And that no, గతం అనే దాంతో అంటే ఆలోచనతో ఎందుకు ఉన్నతమైన అనంతమైన నిత్యనూతనమైన పరమాత్మ తత్వాన్ని పట్టుకోలేమో మనకు అర్థమవుతుంది. ఆలోచన ఎప్పుడు గతానికి చెందిందే, పరిమితమైనది. ఆ పరిమితమైన దాంతో అనంతమైన దాన్ని ఎప్పుడు పట్టుకోలేము. ఆలోచనతో మనస్సుతో పట్టుకోలేము అనే విషయం కూడా మనకి ఆలోచన స్వభావం తెలిస్తే ఇవన్నీ అర్థమైపోతుంది. ఆలోచనే పరిమితమైంది, గతానికి చెందింది, అది నిత్యనూతనమైనటువంటి అనంతమైన దాన్ని పట్టుకోలేదు. అది అక్కడ పనికిరాదు. ప్రాపంచిక విషయాలన్నిటికీ అలవాటైన ఆలోచన అక్కడ పనికిరాని పనిముట్టు అయిపోయింది. అందుకని ఎక్కడ ఆలోచన పెట్టాలో పెట్టాలి, ఎక్కడ ఆలోచన పెట్టకూడదు. అన్ని ఆలోచనతో మనస్సుతో పట్టుకోలేదు. మనస్సుని ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టకూడదు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. and that knowledge experience is the expression of thought. ఆ జ్ఞానం, ఆ అనుభూతి, ఇవన్నీ కూడా ఆలోచన యొక్క వ్యక్తీకృతాలే. మనకు వచ్చిన జ్ఞానం కానీ, మనకు వచ్చిన అనుభూతులు కానీ, ఇవన్నీ ఆలోచనతో తయారైనవి. ఇక్కడ ఎవరికైనా అర్థం కాకపోతే అడగొచ్చు. ఎందుకంటే ఇది చాలా, ఈ పాయింట్ మీద మనం చాలా విషయాలు బాగా అర్థమైపోతాయి. ఇది అర్థమైపోతుంది. అందరూ ఏకీభవిస్తారు? అందరికీ అర్థమైంది ఈ పాయింట్? ఆలోచన అన్నది చెందింది. మనం ఇవ్వండి కుర్చీ, ఇప్పుడు నేను చూస్తున్నాను కదా అండి, ఇది కుర్చీ అన్న జ్ఞానం గతానికి చెందిందేనా, లేకపోతే ఎలా ఐడెంటిఫై చేస్తాం? అనుభవాల్లోంచే గత అనుభవాలు, గత జ్ఞానం, గత జ్ఞాపకాల నుంచి వచ్చేది ఆలోచన అనే విషయం బాగా ఇది మనం తెలుసు కానీ మనం గమనించట్లేదు. అటువంటి ఆలోచన పరిమితమైనది, గతానికి చెందింది, అది నిత్య నూతనమైన అనంతమైన పరమాత్మ తత్వాన్ని పట్టుకోవడానికి పనికిరాదు. స్వభావం వల్ల, సత్యరూప జ్ఞానం వల్ల అనంతమైనది కనుక ఆ ఆలోచన అక్కడ పనికిరాదు. అర్థమైంది కదా ఈ విషయం? అందుకని ఇది రిపీటెడ్ గా కృష్ణమూర్తి గారు టీచింగ్ ఆయన మనకు చూపెట్టింది ఏంటంటే, ఆ టీచింగ్ ఏం కాదండి, మనకి విషయాలు చూపెట్టారు. ఆలోచన ఎంత పనికిరాని పరమాత్మ తత్వాన్ని పట్టుకోవడానికి అది గతానికి చెందింది. గతానికి చెందింది నిత్యనూతనమైన సృజనాత్మకతను సృష్టించలేదు. అది ఎప్పుడు గతంలోనే ఉంటుంది. అర్థం కాకపోతే అడగండి. అర్థమైంది. Unless you understand that and know the limitation of thought, you can't enter into the field of that which you call religion. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే గాని, ఈ ఆలోచన అన్నది గతానికి చెందింది, అప్పుడు మీరు మతం అనే దాంట్లోని అప్పుడే మీరు అందులో ఎంటర్ అవ్వగలరు. అది అర్థం అవ్వకపోతే మీరు ఎంటర్ అవ్వలేరు. మతం అనగానే ఇక్కడ ఆయన చెప్పిన డెఫినేషన్ కాదు. మతాలంటే ఒక విగ్రహాన్నో దేన్నో పట్టుకునే, నీ విగ్రహాన్ని నువ్వు ఆ విగ్రహాన్ని పట్టుకో, నా దానికి స్తోత్రాలు కథలు రాస్తాను, దీనికి పురాణాలు నూరా, ఇలాంటి వైపులో కాదు. అది కాదు మతం. ఎవడో ఒకడు అంటాడు, 10 మంది జస్ట్ అంటారు, అదా మతం. ఒక రచయితలు వాళ్ళు బోల్డ్ పురాణాలు రాసిస్తారు, బోల్డ్ స్తోత్రాలు, అంటే 100ల సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుందని చెప్తున్నారు. వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ఏం రాస్తున్నారో, వాళ్ళు అనుభవించలేదు, ఇతరులకి చెప్పేస్తుంటారు. Unless this is told, repeated, shown to them, they can endlessly talk about books. Talk about books. మళ్ళీ చదువు. Unless this is told, repeated, shown to them, they can talk endlessly about books. అది
ఈ విషయం చెప్పకపోతే మనుషులు పుస్తకాల విషయంలో అనంతంగా మాట్లాడతారు. పుస్తకాలు ఏంటి, అవి కూడా ఆలోచనతో నిర్మితమైనవి. వాళ్ళకి గతంలో తెలిసినటువంటి విషయాలు, అవి ఆ జ్ఞాపకాలు, ఆ జ్ఞానంతో వాళ్ళు పుస్తకాలు రాస్తున్నారు. ఇదంతా మనకి తెలిస్తే గాని వాళ్ళందరూ పుస్తకాల కోసమే మాట్లాడుతూ ఉంటారు. This comes first, then you can read the books. దిస్ చెప్ప Comes first. Comes. ఇది మొదట వస్తుంది, అప్పుడు మీరు పుస్తకాలు చదువుతారు. Anderson ji, yes. తర్వాత కృష్ణమూర్తి గారు అన్నారు, సార్ ద బుద్ధ నెవర్ రెడ్ అ బుక్. బుద్ధ ఎప్పుడు కూడా పుస్తకం చదవలే. He listened, watched, looked. ఆయన విన్నాడు, అంతటినీ గమనించాడు, చూసాడు. Observed and fasted. అబ్జర్వ్డ్, అన్ని అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్డేనా? అబ్జర్వ్డ్ అండ్ ఉపవాసాలు చేసేవాడు. Said all that is rubbish and threw it out. Said all that is rubbish and threw it out. అంటే ఇదంతా రబ్బిష్ అని విసిరేశాడు అన్నిటిని. Anderson ji, I just thought of something you said. One must keep on repeating this again. దాన్ని నేను ఆలోచిస్తున్నాను. వ్యక్తి దాన్ని ఎప్పుడు కూడా రిపీట్ చేస్తూ ఉండాలి. Krishnamurti ji, in different ways. వేరు వేరు విధానాల్లో గుర్తు చేసుకోవాలి, రిపీట్ చేయాలంటున్నారు. Anderson ji, in different ways and again. I am speaking now about teaching. అంటే అవును, వేరు వేరు విధానాల్లో తిరిగి తిరిగి. ఆ తర్వాత ఆండర్సన్ ఏమన్నారు? I am speaking now about teaching. I am speaking now. I am speaking now about teaching. నేను ఇప్పుడు ఈ బోధన విషయంలో మాట్లాడుతున్నాను. This point of hesitation is the point where something will or will not get born. The point of hesitation is something that will or will not born. Is the point where something will or will not get born. మొదట ఇస్తూ మొదలైన is the point. This point of hesitation. ఎక్కడైతే మనం సంకోచిస్తున్నామో అది సంథింగ్ దట్ విల్ ఆర్ విల్ నాట్ బోర్న్. అది పుట్టచ్చు, పుట్టకపోవచ్చు. ఇంకా పుట్టిన అర్థం తెలియదు. Krishnamurti ji, that's right అన్నారు. Anderson ji, that beautiful expression in earlier conversation about it that you used. బాగా కట్ అవుతుంది మీ వాయిస్. నేను మారుస్తాను, మొబైల్ దాంట్లో వేస్తాను. ఒక్క నిమిషం, ఇది ఇంటర్నెట్ ప్రాబ్లం. ఒక్క నిమిషం.
అసలు ఏం అర్థం కావట్లేదండి సిగ్నల్ వల్ల. లేదు లేదు, ఎవరు చదవట్లేదు, ఆమె చదవట్లేదు. వినిపించిందా మారుస్తున్నారు ఇప్పుడు? signal. ఇప్పుడు వినిపిస్తున్నదా? ఇప్పుడు లాగౌట్ చేస్తున్నా. ఓకే. I am speaking now about teaching అన్నారు ఆండర్సన్ జీ. This point of hesitation is the point where something will or will not get born. మనం ఇప్పుడు మనం హెజిటేట్ అంటే సంకోచిస్తున్న పాయింట్ ఏంటంటే, ఇది ఈ పాయింట్ ఉత్పత్తి అవ్వచ్చు, ఉత్పత్తి అవ్వకపోవచ్చు. అటువంటి పాయింట్ కోసం మనం హెజిటేట్ చేస్తున్నాం. ఆ పాయింట్ అది దానికి అది మనకు క్లారిటీ ఇస్తుంది. That beautiful expression in earlier conversation about it that you used, incarnate now. మీరు ఇంతకు ముందు కూడా మాటల్లో మీరు అద్భుతంగా చెప్పారు, ఇప్పుడే మీరు జన్మం తీసుకోండి అని. ఇన్కార్నేట్ నౌ అంటే ఇప్పుడే, అంటే ఇన్కార్నేషన్ అంటే పునర్జన్మ. ప్రెసెంట్ లో ఇప్పుడే జన్మని తీసుకోమన్నాడు, ఆ పునర్జన్మని. అది మీరు చెప్పారు అని అతను చెప్తున్నారు. కృష్ణమూర్తిజీ, నౌ నౌ ఎస్, ఇప్పుడే ఇప్పుడే అంటున్నారు ఆయన కూడా. అంటే ఇన్కార్నేషన్ ఎప్పుడో కాదు, ఇప్పుడు తీసుకోండి. అంటే గతం అంతా పోయింది, మన లోపల ఉన్న కంటెంట్ అంతా పోతే ఉన్నది కొత్త జన్మే కదా. అంటే ఎప్పటికప్పుడే చనిపోవడం, కంటెంట్ ఖాళీ చేసుకోవడమే చనిపోవడం. అప్పుడు కొత్త జన్మ ఎత్తినట్టే లెక్క. దట్ ఈస్ న్యూ లైఫ్. బాడీ చనిపోవడం కాదు అక్కడ, మన కంటెంట్ చనిపోవడమే మన డెత్. ఆండర్సన్ జీ, సో వీఆర్ ఆన్ ద బ్రింక్. అందుకని మనం ఏంటంటే ఎడ్జ్, బ్రింక్ అంటే కొత్తలో ఉన్నాం. We are, in the words of Ortega I mentioned earlier, rocking back and forth on the brink of a new event. ఎందుకంటే ఎవరో ఆర్టెగా అన్నట్టు చెప్పినట్టుగా ఇటు అటు ఆ కొత్త సంఘటన అనే దాంట్లో తిరుగుతున్నాం, అంటే ఇటు అటు ఊగుతున్నాం. And we are not over the line. మనం ఇప్పుడు ఆ లైన్ మీదకి రాలే. There is nothing that any of us can do at that point. ఆ పాయింట్లో మనం చేయవలసింది లేదు. With respect to the terror of the one who hears this. వినగానే భయం వస్తున్నట్టు భయపడే వాళ్ళ విషయంలో ఎవరు ఇది చేయలేదు. అంటే ఏంటి, ఎప్పుడైతే మనలో ఉన్నదంతా అంటే ఇంకార్నేట్ ఇప్పుడే జన్మించి అని అన్నప్పుడు మనం ఎడ్జ్ వరకు వెళ్తాం. భయపడుతున్న వాళ్ళ విషయంలో మాత్రం ఎవరు ఏం చేయలేరు. అంటే అన్ని ఖాళీ అయిపోతే మనం నచ్చింది అయిపోతాం కదా ఆ భయం. అలాంటి భయపడిన వాళ్ళ విషయంలో లోబడి చెంది ఏమిటి అని ఆ టెర్రర్ ఉందని. టెర్రర్ అంటే ఫియర్, భయం ఉందని. Including my own. నా సొంత విషయంలో కూడా ఎవరు ఏం చేయలేదు. I am not dividing myself from this doing together with the student. నేనేమో స్టూడెంట్తో ఇప్పుడు నేనేమి కలిసి కూడా చేయలేదు. Since I am a student in this activity. ఎందుకంటే ఈ యాక్టివిటీలో నేను కూడా విద్యార్థిని. So here we are, student among students. విద్యార్థులమే. And there is this fear and trembling. ఇక్కడ అందరికీ కూడా ఈ భయం, ఈ వణుకు ఉంటూనే ఉంటుంది. And nothing can be done other than simply encourage. అది మనం ఎంకరేజ్ చేయడం తప్ప ఏమీ చేయలేం.
కృష్ణమూర్తి గారు అన్నారు, అండ్ టెల్ దెమ్ వెయిట్ స్టే దేర్. మనం ఏం చెప్పగలం అంటే వెయిట్ చేయండి, అక్కడే ఉండండి అని చెప్పగలం. అంటే అలా మళ్ళీ వెనక్కి పడిపోకండి. ఆండర్సన్ జీ, హోల్డ్. పట్టుకోండి పట్టుకోండి. కృష్ణమూర్తి జీ, హోల్డ్. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యు వాబుల్, బట్ కీప్ ఆన్ వాబ్లింగ్. వాబుల్ అంటే ఇటు అటు తిరగడం ఏమో, అంటే పెండిలం ఇలా ఇలా వణకడం, ఇటు అటు షేక్ అవ్వడం. చూడు అయినా ఎందుకైనా వాబుల్, WABBLE, WOBBLE, వాబ్లింగ్, ఇలా ఇలా ఊగడం ఊగడం. చూస్తా. మూవ్ అన్స్టెడీలీ ఫ్రమ్ సైడ్ టు సైడ్. అంటే అస్థిరంగా, అదే అర్థం. ఇటు అటు కదలడం, ఊగడం లాగా, అంటే పెండిలం ఎలా ఊగుతుందో అలాగా. అయితే మీరు ఆ వాబుల్ అంటే అలా ఊగినా అక్కడే ఉండండి అంటున్నారు. డోంట్ రన్ అవే. అక్కడి నుంచి పారిపోతాయి. Anderson ji, and so this is said in different ways over and over again. ఈ విషయాన్ని ఎన్నో రకాలుగా తిరిగి తిరిగి చెప్పారు. దిస్ ఈజ్ సెడ్ కదా, దిస్ ఈజ్ సెడ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. అంటే ఇది విషయాన్ని వేరు వేరు విధానాలుగా తిరిగి తిరిగి చెప్పారు. Now I understand what you meant by saying, now let us start the class 10 minutes అని వదిలేశారు. ఇప్పుడు నాకు అర్థమైంది మీరేం చెప్తున్నారు అన్నది. ఇప్పుడు మనం మొదట క్లాస్ ని స్టార్ట్ చేద్దాము. 10 నిమిషాలు. We don't open the book. మనం ఇప్పుడు ఏ పుస్తకం తెరవక్కర్లే. కృష్ణమూర్తి జీ, that's right sir. అది నిజం. Anderson ji, we don't open the book, we start with this. ఇక్కడ నుంచి మనం మొదలెడదాం. మనం ఏ పుస్తకాలలోనూ ఏం చేసి చదవక్కర్లే. And then when the book is opened, perhaps the word for a change will disclose itself. ఎప్పుడైతే పుస్తకం అనేది ఓపెన్ చేస్తామో అందులో మారిపోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది. వర్డ్ ఫర్ చేంజ్. వర్డ్ ఫర్ వర్డ్ పదం. వర్డ్ ఫర్ చేంజ్ తర్వాత will disclose itself. దానంతా అది అక్కడ తెలుస్తుంది. Krishnamurti ji, that's right. అవును నిజమే. Anderson ji, because intelligence has broken out. ఎందుకంటే ఇంటెలిజెన్స్ హెస్ బ్రోకెన్ అవుట్. అక్కడ మన లోపల ఉన్నటువంటి అంతర్గతమైన తెలివి ఇచ్చుకుంటుంది అనమాట. And behold, it is all splendid. ఇదంతా చాలా అద్భుతంగా ఉంటుంది. Yes. I didn't mean to interrupt you. అవును, నేను మీ మధ్యలోని మిమ్మల్ని ఆటంకపరచదలుచుకోవట్లేదు. I just wanted to make sure that it is terribly important that I understand this. ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అది అర్థం చేసుకున్నాను. ఐ అండర్స్టాండ్ దిస్, ఇది నాకు అర్థమైంది అన్న విషయం చాలా టెరిబ్లీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం అన్నమాట. Krishnamurti ji, because you see sir, students rush from one class to the other because the period is short. స్టూడెంట్స్ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ మీరు చూసారు ఇవన్నీ.
స్టూడెంట్స్ ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ కి గబగబా వెళ్ళిపోతారు, ఎందుకంటే ఆ సమయం తక్కువ కనుక. From mathematics to geography, from geography to history, chemistry, biology, run. మ్యాథమెటిక్స్ నుంచి హిస్టరీకి, హిస్టరీ నుంచి జాగ్రఫీకి, జాగ్రఫీ నుంచి కెమిస్ట్రీకి, ఇలా వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు. And if I was one of the professors, teachers, I would say, look, sit down. నేనే కదా వాళ్ళు ఒక ప్రొఫెసర్ని కానీ చెప్పే బోధకులలో టీచర్ని కానీ అయితే నేనేం చెప్తానంటే, ఉండండి, కూర్చోండి. Be quiet for 5 minutes. Be quiet. 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండండి. Look out of the window if you want to. మీకు ఏదైనా చూడాలంటే ఆ కిటికీలోంచి బయటకు చూడండి. See the beauty of light on water or the leaf and look at this and that, but be quiet. కానీ ఆ బయట ఉన్న చూడండి, నీళ్ల మీద పడిన కాంతి ఎంత చక్కగా ఉంది, లేకపోతే ఆ చెట్ల ఆకుల మీద పడిన కాంతి ఎంత అద్భుతంగా ఉంది, అది చూడండి. అప్పుడు శాంతంగా మాట్లాడకుండా కూర్చోండి. Anderson ji, we teach in classes that don't have windows now. మేము క్లాస్ లో ఏం పోషిస్తామంటే ఇప్పుడు ఆ విండోస్ నుంచి ఏం చూడక్కనే. Of course, naturally. సహజంగానే Anderson ji, yes, I was just being facetious. FACETIOUS అని రాసింది, చూస్తాను మీనింగ్. చూసాను నిన్న జ్ఞాపకం, చూస్తాను. ఏంటి వర్డ్ ఏంటి? ఫెసీషియస్, FACETIOUS. టీషర్ట్స్ అంటే అలసట, దీంట్లోంచి అలసట. ఓకే, సరే అయితే. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఒకసారి ముందు డైలాగ్ ఏం చెప్పారు సార్ చెప్పండి అమ్మా, నాకు క్లియర్గా అర్థం అవ్వలేదు. ఎక్కడ? అదే అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్తారు కదా, ముందు డైలాగ్ అమ్మా అది. స్టూడెంట్స్ విషయమేనా? అంటే విండోలో చూడమంటారు కదా. వినండి, అది ఏంటంటే వాళ్ళు జాగ్రఫీ క్లాస్ నుంచి ఇంగ్లీష్ క్లాస్ పరిగెడతారు, ఇంగ్లీష్ నుంచి హిస్టరీ క్లాస్కి వెళ్తారు, హిస్టరీ క్లాస్ నుంచి మరొక అంటే మ్యాథమెటిక్స్, బయాలజీ, ఇలా పరిగెడుతుంటారు అన్నమాట. ఎందుకంటే టైం తక్కువ కదా, డబ్బు వెళ్ళిపోతుంటారు. నేనే కానీ ఒక ప్రొఫెసర్ని అయితే వాళ్ళని కూర్చోండి, ఉండండి, ఇక్కడ చూడండి, గడి కూర్చోండి, ఆ కిటికీలో చూడండి, అద్భుతమైనటువంటి ఆ సూర్యకాంతి ఆ నీళ్లలో పడి ఎలా నిలమెలా మెరుస్తుందో, ఆ చెట్ల ఆకుల మీద పడి ఎంత అద్భుతంగా ఉంది, ఒక్క నిమిషం చూడండి మౌనంగా అని నేను చెప్తాను అంటున్నారు. కానీ ఆంధ్రస్లో ఏమన్నారంటే, మేము విండోస్ అనేవి వద్దంటున్నాం అన్నారు. విండోయింగ్ అనేది వెర్బుగా లేదు, అంటే ఇలా విండోస్ చూడడం అనేది మేము వద్దంటున్నాం అని ఓన్ ఫుల్ అంటున్నారు. అది ఓకేనా? ఎక్కడైనా మీకు అర్థం కాలేదు? అవును, అర్థమైంది. లక్ష్మి, ఫెసీషియస్ మీనింగ్ ఇక్కడ ఇచ్చారు. ట్రయింగ్ టు బి అమ్యూజింగ్ అబౌట్ అ సబ్జెక్ట్ అట్ అ టైమ్ దట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. రిస్క్ని చూడడం వల్ల మనం అంటే అక్కడ అమ్యూజింగ్ సబ్జెక్ట్ అంటే అక్కడ సరి అయిన కాని దాని విషయంలో మనం ఏమో దాన్ని ఆనందిస్తూ, అది సమయం కాదు, అంటే సెలవిస్తూ దర్భాషణం వేస్తాం అన్నట్టు అనమాట. ఇప్పుడు మనం టైం కాదు, దాని సబ్జెక్ట్ లో మనం అమ్యూజ్ చేస్తాం, ఆనందపడుతూ ఉంటాం. అది ఫెటిషియస్. హిందీలో రాశారు, అనుపయుక్త సమయ పర్ అనుచిత రూప్ సే హసీ మజాక్ వాలా. అంటే సెలవిస్తూ దర్భాషణం లాగే ఉంది కదా, అంటే ఇల్లు కాలిపోతూ ఉంటే నేను దర్భాషణం వేస్తాను అన్నారు. కానీ అనుచితమైన సమయం.
తర్వాత ఆండర్సన్ జీ, హారర్, యు ఆర్ ట్రైన్డ్ టు బి ఫంక్షనల్, యు ఫాలో సార్. అంటే చాలా భయంకరమైన విషయం. ఆ, మీరేమో ఫంక్షనల్ గా ఉండేటట్టుగానే ట్రైనింగ్ ఇచ్చారు, అంటే ఏదో ఒక వర్క్ చేసేటట్టుగా. ఆయన ఇంకా కృష్ణమూర్తి గారు అన్నారు, డోంట్ లుక్ ఎట్ ఎనీథింగ్ ఎల్స్ బట్ బీ మంకీస్. ఏమీ చూడకండి, కేవలంగానే కోతుల్నే చూడండి. బీ మంకీస్ అని. కోతుల్లా ఉండండి, దేన్ని చూడకుండా కోతుల్లా ఉండండి. అండ్ మై చైల్డ్ ఈస్ బ్రాట్ అప్ దట్ వే. నా కుర్రాడు కూడా అదే విధంగా ఉంటున్నాడు, అలాగే పెంచబడుతున్నాడు. ఆండర్సన్ జీ ఎస్ అన్నారు. కృష్ణమూర్తిజీ, ఇట్ ఈస్ అపాలింగ్. చెప్పాలింగ్ అంటే కరెక్ట్ గా భయంకరం అని, అపాలింగ్, డేంజరస్. అలాగే నా పిల్లలు చాలా భయపడుతున్నారు ఈ విషయం. ఆండర్సన్ జీ, ద క్లాస్ రూమ్ ఈజ్ అ టూంబ్. ఎస్. క్లాస్ రూమ్ అన్నది మనకి సమాధి. కృష్ణమూర్తిజీ, సో ఐ సే సిట్ క్వైట్లీ. అందుకే నేను ఏం చెప్తానంటే నిశ్శబ్దంగా కూర్చోండి. Then after sitting quietly, I talk about this first. వాళ్ళు అలా నిశ్శబ్దంగా కూర్చున్నాక నేను ఈ విషయం మాట్లాడతాను. Talk about this freedom, authority, beauty, love, you know, all that we have been discussing. అది అప్పుడు ఆ సౌందర్యం కోసం, అథారిటీ కోసం, స్వేచ్ఛ కోసం మనం ఎంతసేపు డిస్కస్ చేసిన విషయాలు అప్పుడు మాట్లాడతాను. Then pick up your book. అప్పుడు మీరు పుస్తకాలు తీసుకోండి. But you have learned much more here than in the book. కానీ మీరు పుస్తకాల కంటే ఇక్కడే ఎక్కువగా తెలుసుకుంటున్నారు. Anderson ji, oh yes, oh sure. అవునవును, అది నిజమే అన్నారు ఆండర్సన్ గారు. The book becomes a second hand thing. పుస్తకం ఏంటంటే మనకి సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే ఫస్ట్ మనం తెలుసుకోవడం, ఎవరో తెలుసుకున్న దాన్ని మనం చదువుతున్నాం, అందుకని సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటే అది అర్థం. మనంతా మనం తెలుసుకోవడం అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఎవరో తెలుసుకుని అనుభవించిన విషయాన్ని మనం తెలుసుకోవడం సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, ద బుక్ ఈజ్ సీన్ విత్ అ క్లీన్ ఐ. పుస్తకం అప్పుడు క్లీన్ గా చూస్తాం, అంటే బుక్ లో ఉన్న విషయాలు. కృష్ణమూర్తిజీ, దట్ ఈస్ వై సార్ I personally have never read a single book of all this, neither the Gita nor the Upanishads, all that. అందుకే నేను ఏ ఒక పుస్తకాన్ని చదవలేదు, ఒక భగవద్గీత అవనింది లేకపోతే ఉపనిషత్తులు అవనింది ఏమీ చదవలేదు అంటున్నారు. What the all that what the Buddha has said, లేకపోతే మిగతా బుద్ధుడు ఏం చెప్పాడని కానీ, it somehow bored me. అదంతా నాకు ఎందుకు బోర్ అనిపించింది. It meant nothing to me. నాకేమో అర్థవంతంగా కనబడలేదు. What has meant anything was to observe. మనకి ఏదైనా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఏమైనా అర్థవంతంగా తెలుస్తుంది. Observe the very poor in India. భారతదేశంలో ఉన్న చాలా వెరీ పూర్ అంటే పేదరికాన్ని చూడండి.
observe the rich, the dictators, the Mussolinis, the Hitlers, all that. ధనవంతులు, అలాగే నియంతలని, ముసోలిని అలాంటి వాళ్ళని, హిట్లర్ లాంటి వాళ్ళని చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేయండి. I have watched them and the politician. నేను వీళ్ళందరినీ అబ్జర్వ్ చేశాను, వాచ్ చేశాను. అలాగే ఆ పొలిటీషియన్స్ అంటే రాజకీయవేత్తల్ని కూడా నేను అబ్జర్వ్ చేశాను. And you learn an awful lot. మీరు అప్పుడు ఎంతో ఎక్కువగా ఆఫుల్ అంటే భయంకరమైన గొప్ప విషయాలు నేర్చుకుంటారు, అంటే లాట్స్ అంటే ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. అలా మీరు అబ్జర్వ్ చేస్తూ. Because the real book is you. ఎందుకంటే అసలు పుస్తకం మీరే. Do you understand, sir? మీకు అర్థమైందా ఈ విషయం? వరల్డ్ ఇప్పుడు టెలివిజన్ అనేటటువంటి ఒక రచయిత కూడా ద వరల్డ్ ఈజ్ ద యూనివర్సిటీ అంటారు. అంటే ఈ ప్రపంచమే మనకి విశ్వవిద్యాలయం అని. అంటే మనం ఇది ప్రపంచం అంతట్లోని నేర్చుకున్నది ఎక్కువ నిజంగా. If you can read your book, which is yourself, you have learned everything. మీ పుస్తకాన్ని అంటే మీ అనే పుస్తకాన్ని మీరే స్వయంగా అధ్యయనం చేస్తే మీరు చాలా సమస్తము తెలుసుకుంటారు. Except the functional knowledge. ఫంక్షనల్ అంటే పని చేసేటటువంటి పని, అంటే ఆ నాలెడ్జ్ కాకుండా మిగతా జ్ఞానం అంతా మీరు నేర్చుకుంటారు. So when there is self-knowing, authority has no meaning. ఎందుకని మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఎవరి అథారిటీకి కూడా అక్కడ అర్థం లేదు. ఎవరో తెలుసుకున్న విషయం మీకు చెప్పి అథారిటీ రైట్ అనే దానికి అక్కడ అర్థం ఏమి లేదు. I won't accept. నేను అది అంగీకరించను. Why should I accept these people who bring truth from India? That is not truth they are bringing. మనం భారతదేశం నుంచి మనం తెచ్చేటటువంటి ఈ ప్రజల్ని మనం ఎందుకు అంగీకరించాలి? వాళ్ళు తెచ్చేది సత్యం కాదు. They are bringing a tradition, what they believe. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాంప్రదాయం, వాళ్ళు నమ్మినటువంటి సాంప్రదాయాలు చేస్తున్నారు. So can the mind put away everything that man has taught or invented? ఎందుకని మనిషి బోధించిన ప్రతిదాన్ని లేదా మనిషి కొత్తగా కనుగొన్న దాన్ని ప్రతిదాన్ని పక్కన పెట్టగలదా? Imagined about religion, God, this and that. మతం కోసం, దేవుడి కోసం ఏది ఊహించారో ఇది ఊహించి అది ఊహించి ఊహాలన్నింటినీ పక్కన పెట్టగలదా? That means, can this mind, which is the mind of the world, ఈ మనస్సు, ఇది జగత్తుకు సంబంధించిన మనస్సు, which is the mind of common consciousness, సామాన్యమైన ప్రజ్ఞాస్థితికి చెందిన ఈ మనస్సు, can that consciousness empty itself of all the things that man has said about reality? అంటే ఆ కాన్షియస్నెస్ దానిలో ఉన్న అన్నింటినీ ఖాళీ చేసుకోగలదా? మంచిది రియాలిటీ అని చెప్తున్నా ఇవన్నిటినీ కూడా ఆ కాన్షియస్నెస్ అంటే ఆ ప్రజ్ఞలోంచి అన్ని ఖాళీ అవ్వగలుగుతాయా? Otherwise, I can't begin. అలా కాకపోతే నేను మొదలైపోయింది. Not only begin, what do I discover? బిగించడం ఏంటి? నేను ఏం కనుగోగలను? What other people have said, what Buddha, Christ, why should I accept that? బుద్ధుడు ఏం చెప్పాడు, క్రైస్ట్ ఏం చెప్పాడు, మిగతా వాళ్ళు ఏం చెప్పాడు, అవన్నీ నేను ఎందుకు అంగీకరించాలి?
Anderson ji. Well, the terrible thing is, I am not in a position to grasp whatever they said that was worthwhile until this occurs. నాట్ అంటే నేను నాకు అది ఎందులో స్టఫ్ వర్క్ వైల్ అంటే తగినది కాకపోతే అంటే దాంట్లో కొంత వర్క్ అంటే యోగ్యత కలిగింది కాకపోతే నేను మళ్ళీ చదువు ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు యాక్సెప్ట్ అనా I am not in a position to grasp whatever they said. ఒకసారి నేను వాళ్ళు చెప్పినదంతా కూడా గ్రహించే స్థితిలో లేను. Whatever they said that was worthwhile until this occurs. అది డిస్ట్రక్టర్ అంటే ఏంటి ఎంటీ కాన్షియస్నెస్ అన్నది అయ్యే వరకు నేను వాళ్ళు చెప్పి అంగీకరించే ఒక స్థితిలో లేను. Krishnamurti ji, so freedom sir is an absolute necessity. అంటే అవును, స్వేచ్ఛ అన్నది ఒక అబ్సల్యూట్ నెసెసిటీ అంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి ఆవశ్యకత. Hello? అన్నది చాలా చాలా అవసరమైనటువంటి విషయం. అంటే ఫ్రీడమ్ అంటే చెప్పారు కదా స్వేచ్ఛ ఏంటి అని. అంటే మొదట కాన్షియస్నెస్ ఎంటీ అయిపోవాలి. ఎంటీ అయిపోయినప్పుడు అన్నిటి నుంచి స్వేచ్ఛ పొందాలి. ఇక్కడ ఫ్రీడమ్ అనేది కూడా ఆ ఎంటీయింగ్ కాన్షియస్నెస్ లో ఒక పార్టీ, రెండు ఒకటి. ఎప్పుడైతే అంశాన్ని ఎంటీ అయిపోయిందో ఉన్నదే ఫ్రీడమ్. But none of them say this. On the contrary, they say, వాళ్ళు దీనికి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చెప్తారంటే freedom will come. ఈ పాయింట్ ఎవరు చెప్పరు. ఏ పాయింట్ ఎంపీ చేసుకోండి, కాన్షియస్నెస్ మీకు స్వేచ్ఛ అవసరము అనే పాయింట్ ఎవ్వరు కూడా చెప్పరు. On the contrary, they say, freedom will come to you much later. మీకు స్వేచ్ఛ ఎప్పుడో వస్తుంది అని దానికి వ్యతిరేకంగా వాళ్ళు చెప్తుంటారు. ఫ్రీడమ్ అనేది చాలా అవసరము, అదే చాలా ముఖ్యము, అది అన్నిటికంటే ప్రారంభ స్థితిలో ఉండవలసిందే అని చెప్పరు. అది మీకు ఎప్పుడో తర్వాత వస్తుందని చెప్తారు. Be in the prison for the rest of your life. మిగతా మీ జీవితం అంతా కూడా జైల్లోనే ఉండండి. When you die, you will have freedom. మీకు చచ్చిపోయినప్పుడు అప్పుడు మీకేమో స్వేచ్ఛ వస్తుంది. That is what they are preaching essentially. ఇది వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మనందరికీ బోధిస్తున్నారు. So can the mind, the heart and all the storehouse in the brain be free of the things? అయితే మీ మనస్సు, మీ హృదయం, మనస్సులో స్టోర్ చేసుకున్నటువంటివన్నీ కూడా అవి ఫ్రీ అవ్వగలవా? Things that man has said about reality. అవన్నీ అంటే ఈ మనస్సు అవన్నీ ఏమన్నా అంటే మనిషి సత్యం సెట్ మ్యాన్ హ్యాస్ Said, SAID. వీళ్ళందరూ ఆ రియాలిటీ కోసమే చెప్తున్నారు అని ఆలోచిస్తుంది. Sir, that is a marvelous question. You understand, sir? ఇది మనందరికీ ఉన్న ప్రశ్న. మీకు అర్థమైందా? అద్భుతమైన విషయం ఇది అని చెప్తున్నారు. ఏంటంటే వాళ్ళు ఒకసారి ఏంటంటే అందరూ ఏం చెప్తున్నారంటే ఈ ఫ్రీడమ్ మీకు చనిపోయాకే వస్తుంది, అంతవరకు మీరు ప్రిజన్ లోనే ఉంటారు. అంటే చనిపోయాక వస్తుందంటే బతుకున్నంతకాలం మనం జైల్లోనే ఉంటాం అని. దాంతో అంటే దేనికి మనకి అంతర్గతంగా ఈ స్వేచ్ఛ అనేది ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడే అది స్టార్టింగ్ లో ఉండవలసింది అని ఎవరు చెప్పరు.
అందుకని అందరూ ఏమనుకుంటారు, మన మనస్సు మన హృదయము వీళ్ళంతా రియాలిటీ కోసం చెప్పేస్తున్నారు అని మనం భావిస్తూ ఉంటాం. ఇదే జరుగుతోంది అన్ని చోట్ల. ఇదే మనం చూడవలసిన క్వశ్చన్ అంటే ప్రశ్న అంటే ఇది ప్రశ్న అంటే అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అని చెప్తున్నారు. అందరికీ అర్థమైనా ఎవరికైనా సందేహం ఉంటే ఇప్పుడే అడగండి. సందేహం అడగడంలో, ఎందుకంటే కృష్ణమూర్తి తత్వంలో అర్థమయ్యి అవన్నట్టు ఉండొచ్చు. అందుకే నేను అన్నిసార్లు మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే అందరూ మనకి నేర్చుకుంటున్నాం అన్ని ఏం చెప్పారు, ఎప్పుడో ముక్తి వస్తుంది అంటున్నారు ఫ్రీడమ్ అనేది. ఇప్పుడు కాదు, చనిపోయాక కానీ లేకపోతే బతికున్నా ఎప్పుడో ఎవరికో అలా. ఆ ముక్తి సామాన్యంగా చనిపోయేకే వస్తుంది. బతికున్నంతసేపు నువ్వు జైల్లో ఉండని చెప్పడమే కదా. ఫ్రీడమ్ అనేది చాలా అవసరం, మొట్టమొదటి అది అవసరం అని ఎక్కడ ఎవరు చెప్పడం లేదు అని ఆయన చెప్తున్నారు. ఇదే మనం ఇదే ప్రశ్న. అంటే నేను ఎందుకు పుస్తకాలు అవి చదవలేదు అని చెప్తూ ఆయన ఏం చెప్పారంటే, ఈ పుస్తకాలు ఏం చెప్తున్నాయంటే వారి గత నాకేం అందులో ఇంట్రెస్ట్ కూడా ఉండటం లేదు అంటూ ఇప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ ఏం చెప్తాయి, ఎప్పుడో నీకు ముక్తి వస్తుందని చెప్తున్నారు అని మనకి ఇవాళ వివరిస్తున్నారు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, సందేహించకండి. అది అవునా కాదా చూడండి అందరూ. అది నేను ఏమంటానంటే, కృష్ణమూర్తి గారు చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా చెమ్మన్నారు, అలా ఎక్కడ చెప్పట్లేదు. తీసి తన ఆయన మనకి చెప్పారు. ఫ్రీడమ్ అన్నది మొదట్లో ఎక్కడ చెప్పరు. ఈ స్క్రిప్చర్స్ అన్ని మనం చదివిన వాటిలో ఎప్పుడు కూడా అంతంలోనే. కృష్ణమూర్తి గారు ఏంటంటే, అది మొదట ఫ్రీడమ్ అన్నది ఉంటేనే సమస్తం జరుగుతాయని చెప్తున్నారు. నాలెడ్జ్ ఎసెన్షియల్ అండి. అవునా అందరూ ఉపయోగించారు. అంటే లక్ష్మి డిస్టర్బెన్స్ బాగా వస్తున్నారు, బాధపడటం లేదు. అంటే నీ అంతటా మీరే అన్ని గమనించండి. నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, రాజకీయ వేత్తల్ని, డిక్టేటర్స్ని, అథారిటీ మొత్తం అంతటిని గమనించి మీరే ఒక పుస్తకం. మీరు గమనించినదే మీరు అంటే అదే మీకు జ్ఞానం. అంటే అది చెప్తున్నారు. అంటే ఫంక్షనల్ యాక్షన్ విషయం మాత్రం ఆ జ్ఞానం చెప్పదు. అంటే ఏం చేయాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అని, ఎక్కడ ఏం చేయాలి, అది మాత్రం ఫంక్షనల్ జ్ఞానం. అంటే మొత్తం ప్రపంచం కోసం, అందరి కోసం, ప్రకృతి కోసం అన్నీ మనంతటి మనంగా తెలుసుకోవచ్చు. దాన్ని గమనించండి అసలు. అంటే అతను ఇంకా చెప్పారంటే, నేను ఏ పుస్తకం చదవలేదు, నేను ఇలా చూడడం వల్లే నేను నేర్చుకున్నాను. అంటే ఇతరుల ఇన్ఫర్మేషన్, సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీద నాకు నాకు ఇష్టం లేదన్నారు. అంటే నాకు ఐ ఫీల్ బోర్ అన్నారు. మనంతట మనమే ఎన్నో తెలుసుకోగలం. అది ఆయన చెప్పే పాయింట్. మనం అబ్జర్వ్ చేస్తే మనం చాలా విషయాలు తెలుసుకోగలము అని చెప్తున్నారు. అర్థమైందా ఈ పాయింట్? ఎవరికి అర్థం కాకపోతే అడగండి. ఆలోచన దాని పరిమితత్వం కూడా చెప్పారు. అవును. ఏది రియలైజ్ చేయలేదు. ఎందుకంటే అది గతానికి చెందింది కనుక అది నిత్యనూతనమైన దాన్ని తెలుసుకోలేదు. ఈ పాయింట్ మనం తెలుసుకోవాలి. ఇంకేమైనా సందేహం ఉన్నాయంటే అడగండి ఇక్కడే.
హలో, ఆ, అంటే నాకు అక్కడ ఆ లైన్ చదివినప్పుడు డౌట్ వచ్చింది, ఇప్పుడు అడుగుతున్నాను. థాట్ అనేది గతానికి సంబంధించింది. దానితో మనము పర్టికులర్ గా రిలీజన్ గురించి ఏమీ తెలుసుకోలేము అని, రిలీజన్ ని ఎందుకు పర్టికులరైజ్ చేశారు అని. అంటే అదే మన జీవితంలో ముఖ్యమైన పార్ట్. ఎందుకంటే మనం ఆ డైరెక్షన్ తోటే వెళ్తున్నాం చాలా చాలా విషయాలు. రిలీజన్ అంటే మనం అనుకున్న రిలీజన్ కాదు. అంటే ఏ ఉద్దేశంలో రిలీజన్ అంటున్నాం? ఇప్పుడు ఇంకా చదివావు కదా ఇంతసేపు, ఏ ఉద్దేశంలో రిలీజన్ అన్నారు నీకు అర్థమైంది కదా. దేని రిలీజన్ అని కాదు. అంటే మనం ఎవరు ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఆ విగ్రహం లేకపోతే మన లోపల ఉన్నటువంటి నా అభిప్రాయాలు, నా జ్ఞానం, నా ఉద్దేశాలు, నా యొక్క హోప్స్ ఇవన్నీ ముక్తి పొందాలనుకోవడం, ఇదే రిలీజన్ అనుకుంటున్నాం, ఇవన్నీ చెప్తున్నారు కదా. సో శ్లోకాలు చదువు, పుస్తకాలు, శ్లోకాలు ఇవన్నీ దానికి ఎన్నో ఎన్నో చేసేస్తున్నారు అందరూ. ఆ విగ్రహం ఒకటి పెడతారు, దానికి పురాణాలు రాసేస్తారు. అన్ని మతాల వాళ్ళు దానికి ఎన్నో శ్లోకాలు రాస్తారు. అదే మన ఫ్రీడమ్ ఇచ్చేస్తుంది అంటారు. ఇలాంటివన్నిటిని రిలీజన్ అంటున్నాం. కనుక ఆయన ఏం చెప్పారంటే ఏ పాటు లేకుండా టోటల్ ఎసెన్షియల్తో ఉండడం రిలీజన్ అన్నారు. అప్పుడు కనిపెట్టిన విషయాలే ఆ తత్వం అనేది అవగాహనలోకి వస్తుంది. అందుకని రిలీజన్ అన్న పాయింట్ మనం అన్న దృక్పథంలో ఆయన రిలీజన్ మాట్లాడలేదు. అంటే సెల్ఫ్ నాలెడ్జ్ అని కూడా తర్వాత రాస్తారంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేదా విషయం రిలీజన్ అంటే? నువ్వు జాగ్రత్తగా విను. మనం ఇప్పుడు అనుకున్న విషయాలు రిలీజన్ అనేది సగం నీ మైండ్ లో ఉంది కనుక ఇలా అడుగుతున్నావు. అది కూడా వాళ్ళు తెలిసిన నీకు ఎండింగ్ లోనే నువ్వు ఫ్రీడమ్ పొందుతావని చెప్పారు. స్టార్టింగ్ నుంచే ఫ్రీడమ్ అవసరము, అప్పుడు మాత్రమే అసలైన విషయాన్ని బాగా అర్థం చేసుకోగలమని కృష్ణమూర్తిగా చెప్తున్నారు. ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫ్రమ్ ద బిగినింగ్ అండి. అందుకని అప్పుడు మనం అది అర్థం చేసుకోవాలి. రిలీజన్ అంటే నువ్వు అన్నట్టుగా ఏంటి, మనం ఈ స్తోత్రాలు, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవి మనకైతే, వాళ్ళకేమో క్రిస్టియన్స్ కి సంబంధించిన, జొరాస్ట్రియన్స్ సంబంధించిన, మొత్తం విశ్వం అంతటికి సంబంధించిన మాట్లాడుతున్నారు. అందరూ కూడా వాళ్ళకి తగిన పురాణాలు అవి రాస్తారు. అంటే వాళ్ళకి ఎవరికి అనుభూతి లేదు, కానీ అందరూ రాస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఎంతమంది రాశారు? ఎవ్వరు కూడా ఏమి అనుభూతి చెందకుండా ఎన్ని స్తోత్రాలు, ఎన్ని మీనింగ్లు, ఎన్ని కథలు, తర్వాత దాని మీద ఇంకేవేవో వాళ్ళు అనుకున్న విషయాలు, ఊహించిన విషయాలు రాసిస్తున్నారు కదా. అంటే కానీ అందులో రియాలిటీ ఏమి ఉండట్లేదు. అది మనం గమనించాలి. అందుకని ఆయన ఏమన్నారంటే ఇది చాలా అంతటినీ మీరు అబ్జర్వ్ చేయండి, మీ అంతటి మీరు తెలుసుకోండి. అది ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్. ఆ సౌందర్యమే కాదు, మొత్తం ప్రపంచం అన్నిటినీ మీరు అబ్జర్వ్ చేయండి అని చూపిస్తున్నారు. అంటే ఒకటి సౌందర్యం, చెట్లు అలాగే కాకుండా మీరు పొలిటీషియన్స్ చూడండి, లేకపోతే మీకు చుట్టూ జరుగుతుందంతా మీరుగా చూడండి. మరొకరి ఐడియాస్ తో చూడడం కాదని నేను చెప్పేది. గొప్ప రివల్యూషనరీ కాన్సెప్ట్ ఇది ఆచరించడం చాలా కష్టం. అలవాటైపోయింది ఇవన్నీను, వీటన్ని చదువుతూ ఉండడం, చేస్తూ వింటూ ఉండడం, శ్రవణ అన్నిటి వల్ల. కొత్త కాన్సెప్ట్ ఇది, కొత్తది బాగా. కొత్తగా అనే పాత్ర కాదు, అక్కడ రియాలిటీ ఉందా లేదా అని చూడాలి. చాలా నేచర్ కి చాలా దగ్గరగా ఉంది సార్, మన హ్యూమన్ లైఫ్ కి. అది బాగుంటుంది. సత్యానికి దగ్గరగా ఉండాలి. మనం ఏదైనా తీసుకోవాల్సింది అందులో ట్రూత్ ఉంటుంది. డెఫినెట్ గా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు చదువుకోలేని వాళ్ళకి అయితే తెలీదా అంటే వాళ్ళకి చాలా తెలుస్తుంది, చదువుకుంటేనే తెలుస్తుందని నేను లెక్క. అంటే కొన్ని సెన్స్ అదే ఇంట్యూషన్ అంటున్నావు కదా నువ్వు, అలాగ మనకు బోధపడుతూ ఉంటాయి కొన్ని, అబ్జర్వ్ చేస్తూ ఉంటే నువ్వు. నిజం. అంటే మనలో ఉన్న సృజనాత్మక శక్తి మీద మనకి నమ్మకం ఉండదు. ఎవరిలో ఊహించినవి, ఎవరిలో రాసిన కథలు వాటి మీదే. ఇప్పుడు సీరియల్లో ఏంటి, ఎవడో రాసిన కథలు మనం వింటాం. సినిమా అంటే ఎవడో రాసిన దాన్ని మనం చూస్తున్నాం. మనం ఈ సినిమాలో పార్టిసిపెంట్స్ గా ఉన్నాం, ఈ జగన్నాటకంలో. ఆ విషయం మనం చూడం.
అంటే ప్రతిదాన్ని మనం అబ్జర్వ్ చేసి మనసు ఓన్ తెలివితో చూడొచ్చు కదా, అది అతను సెకండ్ నాలెడ్జ్ పడాలి, నీరే అని చెప్తున్నారు. దాంట్లో ఏంటవుతోంది, వాళ్ళకి రియాలిటీ తెలియదు, వీళ్ళకి తెలియకుండా పోతున్నారు. బాధపడి చాలా బాగున్నది. ఎంత బాగుందంటే ఇది నిజంగా అందరం ఆచరించి చూసుకోవాలి అనిపిస్తుంది. రోజులో ప్రతి నిమిషము చాలా. అప్పుడు విధానంలో కూడా ఇలాగ ఇంకోళ్ళు చెప్పిన దాన్ని ఇలా పాటించడంలో మన హృదయంలో ప్రేమ లేకుండా జలసీతో, ద్వేషాలతో, నిరంతర యుద్ధాలతో జీవిస్తున్నాయి. ఆ ఎంపీ కాన్షియస్నెస్ లో రియల్ లవ్ ఉంటుంది, కంపాషన్ ఉంటుంది, కన్సర్న్ ఫర్ అదర్స్ ఉంటుంది. ఎప్పుడు ఇలా నింపుకొని ఇంకొకటి బుర్రంతా నింపుకొని ఆ స్తోత్రాలు ఆ పురాణాలు చదివి అవే రైట్ అని జీవించడంలో మనం ఏం సాధిస్తున్నాం? నేను అదే అంటాను, నేను చదివేక చదవకముందు ఒకేలా ఉంటున్నాం, మనలో ఏది తేడా లేదు. కరెక్ట్, బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్. అసలు ఇంకా ఇలాంటి యాంగిల్లో ఆలోచించడం అనేదే చాలా బాగుంది, కొత్తగా ఉంది. అది కూడా అంటారు, ఎంతమంది గురువుని కలిసినట్టుగా నా ఒపీనియన్ కూడా తెలిసి అది ఒక పక్కన తీసేయడానికి వచ్చారని అడుగుతుంటారు. నేను అలాంటి ఇవ్వను అని చెప్తాను, కన్క్లూషన్స్ ఇవ్వను అని చెప్పేస్తారు చాలా మంది. ఆ సత్యం వదిలేస్తున్నారు. మీరు వీళ్ళ దగ్గర నా దగ్గర కూడా విని మీ అభిప్రాయాలు ప్రకటించడానికి వచ్చారా అని అడుగుతారు. ఎవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం గారు. నమస్కారం. ఇందాకలు అన్నారు చూడండి, గత జ్ఞాపకాలతో వచ్చే ఆలోచనలు ఏవి కూడా అంటే నిత్యనూతనంగా ఉండడానికి అవేవి కూడా పనికిరావు అని చెప్పారు. ఆ విషయం ఆ పాయింట్ బాగా అర్థం. అంటే ఆ జ్ఞాపకాలతోటే అలా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాం తప్ప దానివల్ల ఏంటి ప్రయోజనం లేదు. దాన్ని బుర్రలోంచి తీసేస్తేనే బాగుంటుందన్న విషయం బాగా అర్థమవుతుందండి. ఇవన్నీ కూడా విన్న తర్వాత ఏంటంటే ఎప్పుడు అదే ఆలోచించడం, అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, దానివల్ల ఆలోచించడం ఏంటి ప్రయోజనం? దాన్ని వదిలేసుకుంటేనే ముందుకు వెళ్తే బుర్రలో ఆలోచనలు అన్ని కూడా తీసేసుకుంటేనే, ఫ్రెష్ గా ఉంటేనే అన్ని కూడా ఫ్రీడమ్ అనేటువంటిది వచ్చి అప్పుడు ముందుకు వెళ్ళగల విషయం బాగా అర్థమైందండి. అలాగే మన లోపల ఉన్నటువంటి అన్ని ఒక్కటికి పారేయాలి. అంటే అదే అలా ప్రతి సెకండ్ చనిపోతూ ఉండాలి. మనం చనిపోవడం అంటే ఫిజికల్ బాడీ చనిపోవడం, కంటెంట్ చనిపోవాలి. కంటెంట్ ఖాళీ చేసుకోవడమే ముఖ్యం. అది బాగా తీసుకుంటేనే ఎప్పుడు ఈ మనసులో అవి ఆ మైండ్ లో అవి అన్ని కూడా తీసుకుని ఒక ఫ్రీడమ్ అనేటువంటిది బాగా ఉంటేనే ఏదైనా ముందుకు వెళ్ళి ఇంకా ఎక్కువగా ఆలోచించగలం. విషయాన్ని బాగా అర్థం చేసుకుని ఇప్పుడు మీరు చెప్పే రియాలిటీని ఎంత ఆయన దగ్గర చూపిస్తున్నారు, ఇలా ఉంటున్నది దీన్ని చూడండి అని చెప్పి ఆయన అంటే చూపిస్తున్నారు అంతే. అది తెలుసుకోవాలంతే. అది ఎవరికి వాళ్ళు అనుభవపూర్వకంగా ప్రతి విషయాన్ని కూడా ఎవరికి ఎంత వరకు అది అనుభవంలోకి వచ్చింది అన్నదాన్ని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే అప్పుడు ఏదైనా సాధించగలటువంటి విషయం బాగా అర్థమైందండి. అది ఎంత చేస్తే అన్ని విషయాలు అటువంటి స్థితి తెలిసిపోతూనే ఉంటాయి. ఆ ఉన్నతమైన జ్ఞానం, బుద్ధి వికసిస్తూ ఉంటుంది. అదేనండి. మళ్ళీ కొత్త చేస్తే ఆ చెత్తతో చచ్చిపోతుంది. అది ఖాళీ చేసి వేస్తే చెత్తగా ఉంది. అండి ఈ విషయం నాకు చాలా బాగా అర్థమైంది. ఈ లివింగ్ లోనే డెత్ కి ఉంటూ అవన్నీ కూడా తీసేసుకుంటే బాగుంటుందండి. అప్పుడే ఏదైనా సాధించగలం. బాగుంది. ఆ స్వేచ్ఛ అదే ఆత్మజ్ఞానం కదా. తన కోసం తనకు తెలుసుకుంటాం. ఎవరో చెప్పినది మనం ఎలా తెలుసుకుంటాం? అది చెప్పడానికి కూడా అదే
అది ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా వీటిలో ఏమీ లేదు. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే ఏదైనా సాధించగంటే నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఇంకేంటి ఏం చేసినా ఏంటి ప్రయోజనం లేదు. ఎన్ని పుస్తకాలు చదివినా ఏం చేసినా అదంతా వేస్టే తప్ప దేనికి పనికిరాదు. ఎప్పుడైతే అన్ని విషయాలు తెలుసుకుని ఈ పూజలు, ఈ క్రతువులు, కర్మకాండలు మన నుంచి మనం దూరం చేసేస్తున్నాయి. ఎస్కేటిజం మన నుంచి నన్నుంచి నేను దూరం అయిపోతున్నాను. నా యొక్క శూన్యంలోంచి కానీ నాలోంచి కానీ దూరం అవ్వడానికి కనిపెట్టుకున్నాను. కానీ ఏమైనా అందులోంచి మనం పొందేమా? సత్యం అన్న దానికి తపన కానీ ఏమైనా మనకి పూర్తి అవుతుందా? వాటిలో సత్యతపన ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు అలాంటివి పట్టుకోరు. ఎందుకంటే యాక్టివిటీస్ వల్ల మనకి ఏంటి వచ్చేది కాదు. చూడగలగాలి, అంతటిని సమగ్రమైన అటెన్షన్ తో చూసి అర్థం చేసుకోవాలి. పిల్లలకు కూడా అదే చెప్పమంటున్నారు. టీచర్ ఏమో చెప్తున్నారు, టీచర్కి రాదు, పిల్లలకి రాదు. కనుక మనం అందరం తెలుసుకుందాం. మన లోపల ఏం జరుగుతుంది మనం చూద్దాం. తర్వాత నేను కూడా తెలియకో తెలుసో ఈ పని చేసేదాన్ని. ఏంటంటే పిల్లలకి ఒక క్లాస్ నుంచి నేను వెళ్ళగానే ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కూర్చోమనేదాన్ని. అంటే అంతవరకు వాళ్ళు ఏవో సబ్జెక్ట్ విని వాటితోటి అలజడిగా ఏవో ఒక పెంకితనాలు చేస్తూ ఉంటారు. ఒక్క నిమిషం అలా వాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చొని చెప్పేదాన్ని కదా, ఇది చూడండి అది చూడండి అది. వాళ్ళు కళ్ళు మూసుకుని ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఇలా కొన్ని విషయాలు చెప్పి అప్పుడు పాఠం మొదలెడితే వాళ్ళు హాయిగా వినగలరు. అంతేగాని ఎప్పుడు మొదటి నుంచే పుస్తకం ఓపెన్ చేసి ఆ విషయాలే కాకుండా జీవితానికి సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడి అప్పుడు పాఠం. ఒకటి. రెండోది ఏంటి అంటే మనిషి పిల్లల నుంచి రావాలి. ఈ విషయం అన్ని గమనించడం, ఇది రకాల పెట్టుకోకపోవడం, సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం, ఇదంతా ఎదురుగా ఆ సృజనాత్మకంగా ఉంటారు పిల్లలు. లేకపోతే చెప్పారు అంటే అదే బుర్రలో పెట్టుకుని ఆ వేలోనే జీవిస్తారు. వాళ్ళకి ఎన్ని గ్రంథాలు మన అలాంటి వాళ్ళు అంటే ఆ రాసే తత్వం ఉంది కనుక కొన్ని సంవత్సరాలు వేస్తారు, గ్రంథాలు వేస్తారు, పాటలు వేస్తారు, కర్మకాండాలు వేసేస్తున్నారు. ఇలా వందల సంవత్సరాల నుంచి జరుగుతుందని చూపిస్తున్నారు. పాపం కష్టపడి విషయాలన్నీ తెచ్చుకుని పెద్ద హోమం చేస్తారు. హోమం చేస్తే నీకు ఈ పుణ్యం వస్తుందని చెప్తుంది. ఇప్పుడు మనం ఏంటి చెల్లిపోయినా వచ్చేది ఏదో తెలియండి మనకు వచ్చేస్తుంది. మన టైం వచ్చినప్పుడు ఆ చెడ్డ కర్మ పోయి మంచి కర్మ వస్తూనే ఉంటుంది. కానీ ఆ చేసిన కర్మ ఫలితం మనం అనుభవించకుండా ఉండడానికి ట్రిక్స్ వెళ్ళింది. కానీ ఏమీ లాభం లేదు. వీళ్ళు చేసేసి మరో 10 మందికి చెప్తారు. వాళ్ళు మరో 10 మందో 1000 మందో అలా వాళ్ళు కూడా ఇలాగే వెనకాలే పరిగెడుతున్నారు. ఎవరు వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ సంఘర్షణలు, వాళ్ళ అశాంతులు, వాళ్ళ కోపతాపాలు, వాళ్ళకున్న ఇవేవి పోకపోవడం వల్లే ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి. మనిషిని చంపుకునే స్థితి దాన్ని తాను చూసుకోకపోవడం వల్లే వచ్చింది అని మనం గమనిస్తే తెలుస్తుంది. ఇన్ని చదివి వీళ్ళు మనిషిని చంపుకునే స్థితికి వెళ్తున్నారు. అవి మనకు సహాయం చేయట్లేదు అన్నమాట. మనం చదివి ఏది కూడా మనం ఆ ప్రేమని, సహజ ప్రేమని, ఆ కంపాషన్, అఫ్కోర్డ్ మీకు అభిమానం ఉందనుకోండి, హృదయంలో ప్రేమ ఉంటే వాళ్ళ కోసం మనం ఎక్కువగా మనం ఎంతో చేస్తాం, ఆలోచిస్తాం. హృదయంలో ప్రేమ అనేది లేకుండా జీవిస్తున్నాం. ఎప్పుడైతే మీరు ఎంప్టీయింగ్ కాన్షియస్నెస్ అవుతుందో ప్రేమ పెళ్ళుబుకి వస్తుంది పైకి. బ్రేకింగ్ అన్నారు అంటే పెళ్ళుబుకి బయటకు వస్తుంది హృదయంలో ప్రేమ. అది ఒక్క వ్యక్తిలో అందులో ఆ ప్రేమలో నాది అని చెప్పుకునే తత్వం ఉండదు. ఆ ప్రేమలో మోహం లేదు, బంధం లేదు. అలాంటి ఒక అంత మంచి ప్రేమ అంటే హృదయంలోంచి అది అందిస్తూ ప్రేమ అంటారు. అది ఉడికి వస్తుంది అన్నమాట. అది అంతటిని ఇంక్లూడ్ చేసుకుంటుంది. అందుకే ధ్యానం అన్నది ఎలా ఉండాలంటే ఆల్ ఇంక్లూసివ్ గా ఉండాలి. మొత్తం జీవిత విధానం, ఆఖరికి నిద్ర స్థితి కూడా ఆ ధ్యానంలో పార్ట్ అని చూపిస్తున్నారు. అంటే అన్నిటినీ మనం గమనించగలిగే స్థితిలో, ఆ గమనించడం అంటే ఏదో దాని మీద ఆలోచనతో కాదు, అన్ని మన మొత్తం అంతా మనకి మన సంగతి అంతా మనకి తెలిసేటట్టు చేసేదే ధ్యానం. చెప్పే పాయింట్లు సత్యం ఉందా లేదా అని చూడాలి. మనం ఇంతవరకు చదువుకున్నవి ఎలా ఉన్నాయి, ఇది మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అని మనం చూసుకోగలగాలి. అది ఎవరికి వారు ఉపయోగపడుతుందండి అని నేను చెప్పడం కాదు, పడుతుందా లేదా ఎవరికి వారు గమనించాలి. నేను అనేది అర్థమైందా? అర్థమైంది మేడం.
చాలా బాగుంది. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలంతే, రియాలిటీని అంతా కూడా తెలుసుకుంటేనే ముందుకు వెళ్ళగలరు, అంతేనండి. ఇంకా చూడండి, నేను ఇక్కడ హింసాత్మకమైన పనులు చేసేదాన్ని, అక్కడ హుండీలో వేలాది రూపాయలు వేసేదాన్ని. వాళ్ళ మనస్సులో వాళ్ళు అనుకుంటున్నారు ఆ హింసాత్మకమైన పనికి ఫలితం రాకుండా రక్షించుకుందామని. కానీ అది పద్ధత? ఆ హింస పోయిందా? హుండీలో నిలువెత్తు బంగారం వేసేసారు, వాళ్ళ హింసాత్మక ప్రవృత్తి పోయిందా? వాళ్ళలో ప్రేమ ఉదయిస్తుందా? ఏమీ లేదు, వచ్చే వరకు అలాగే ఉంటారు. ఈ ప్రక్రియలు, లేదా ఈ శ్లోకం వెళ్ళి కోటేశ్వరరావు చెప్తుంటారు కదా, అలా మధురై వెళ్ళు, తిరుపతి వెళ్ళు, ఇంకేంటంటే హరిద్వార్ వెళ్ళు, మరి ఎక్కడికో వెళ్ళిపో, ఈ లలితా శాస్త్రం అక్కడ నువ్వు చదివితే నువ్వు 1,000 సార్లు చేసే పుణ్యం వచ్చేస్తుంది. ఏమిటా పుణ్యమో మనకు తెలియదు. ఆ 1,000 సార్లు వచ్చేస్తుంది. మనిషి అంతరంగంలో ఏ మార్పు రాదు. ఆయన ఆ హింసాత్మక ప్రవృత్తిలో గాని, బాధించే ప్రవృత్తిలో గాని, ఆయనలో ఉన్నటువంటి ద్వేషంలో గాని, అసూయలో గాని, క్రోధంలో గాని ఏమీ మార్పు రాదు, అహంకారంలో గాని. అందుకు మనం గమనించాల్సింది ఏంటంటే, ఏది అవసరం. సరే, నేను లలితా శాస్త్రం చదివితే నాకేమైనా నాలో మార్పు వస్తుందా? నాకు నా ఆత్మజ్ఞానం మీద దారితీస్తుందా? ఏమీ లేదు. 10 హోమాలు చేసేసాను, ఏమిటొచ్చిందా అనేది మనం చూసుకోగలగాలి మీనింగ్ఫుల్ గా. వాళ్ళు చెప్పిన జ్ఞానం, వీళ్ళు చెప్పిన జ్ఞానం కాదు, ఆ చిన్న పిల్లల నుంచి డిస్కస్ చేయమంటున్నారు ఆయన. ఏంటని? నిన్ను నువ్వు చూడు, మా ప్రశాంతంగా ఉంటుంది, చుట్టూ దాన్ని నువ్వు అబ్జర్వ్ చేయి, నువ్వే పుస్తకం అంటున్నారు ఆయన. ఇంకొకరు చెప్పిన దాన్ని నువ్వు డిపెండ్ అవ్వడం కాదు. ఏమి మనలో ఏమి లేదా? శూన్యమా? మనకి అబ్జర్వ్ చేయగలిగే బుద్ధి ఉంది. ఆ బుద్ధి కుశలత మన దగ్గరే ఉంది. గత జ్ఞానంతో చూడడం బట్టి మనం అన్ని రాంగ్ గా వెళ్ళిపోతున్నాం. నిత్య నూతనంగా జీవించే మన దగ్గర లేదా? ఎంత మానవతా విలువలతో జీవిస్తామని చెప్పి ఎవరిలో చెప్పారని పక్క వాళ్ళని చూసేసి మరి వాళ్ళని బాధ పెట్టి మరి ఆ పుణ్యం కోసం వెళ్ళిపోతారు మనుషులు. ఏమిటికి నొన్నుకుంటున్నారు? ఆ పుణ్యం ఏమిటి అసలు? అది అర్థం చేసుకోవట్లేదు. ఈ పుణ్యాలన్నీ పోనీ తనని తాను తెలుసుకోవడానికి పనిచేస్తున్నాయా? నేను ఇంకొకటి చెప్పనా, ఆ చదివినంతసేపు చెడ్డ విషయం ఆలోచించరా అంటే అప్పుడు కూడా మనకు ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ మధ్య మనకి అలాంటి ఫ్యాకల్టీ ఉంది, ఒకవైపు చదువుతూ ఒకవైపు ఆలోచిస్తూనే ఉంటాం. అందుకే ప్రతి ఒక్కరు గమనించండి, అంతేగాని అంటే సత్యం అని మనం ఫీల్ అవ్వగలిగినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆచరిస్తాం. ఇవన్నీ పట్టుకుంటే ఆ విగ్రహాన్ని పెట్టి, ఈ విగ్రహం నాకు ముక్తిని ఇచ్చేస్తుందంటే ఇది ఇచ్చేస్తుందా మనకి? ఎలా ఇస్తుంది? అదే కదా పోనీ. ఆఖరికి మనం యోగవాసిష్టంలో శివుడు కూడా చెప్తాడు, అలా విగ్రహాన్ని పెట్టుకుని చేసిన పూజ అది చాలా పాపం అన్నారు. పువ్వులతో చేస్తే అంతకంటే పాపం అన్నారు. పరమాత్మతత్వాన్ని అనంతతత్వంగా భావించి చేసినదే నిజమైంది అన్నారు. అవునా కాదా? అసలు పోల్చడం అని కాదు. మనం శివుడు స్వయంగా చెప్పినా మనం వినము, మనం ఎప్పుడు వినమండి. వినేవాళ్ళు ఎప్పుడైనా వింటారు, వినక్కర్లేదు. అందుకే ఈయన ఏమంటున్నారు, ఎవరో చెప్పింది మీరు విన్నాం కాదు, మీ అంతా మీకు తెలుసుకోవాలి. అలా మనకి అరుదుగా చెప్పాడు శివుడిలాగా చెప్పేవాళ్ళు. మనకేంటంటే అలవాటైన యాక్టివిటీస్ ని పట్టుకుని వేలాడతాం. యాక్టివిటీస్ ఎప్పుడు ముక్తినివ్వమని మనకు అర్థమైంది. మన్ని మనం ఎంపీ చేసుకోవడం మనకు చేతన అవ్వాలి. ఎప్పటికప్పుడు కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ను ఎంపీ అవ్వడం అంటే అదే మృత్యు అన్నారు, అదే జీవనం. అప్పుడు ఆ జీవనంలోంచి ప్రేమ పెళ్ళుముకి వస్తుంది. అందుకని మృత్యువు, జీవించే విధానం, ఆ ప్రేమ అన్ని ఒకటి అని చెప్పడానికి కారణం అది. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. నచ్చిందా లేదా కాదు, సత్యం ఉందా లేదా చూడండి. నమస్తే అమ్మా. నమస్కారం, చెప్పండి. నేను అనురాధ. అంటే అనురాధ గారు. అమ్మ, నాకు వచ్చింది అంటే నాకు తెలిసింది చెప్తున్నానమ్మా, అన్యదా భావించకండి. సత్యం ఉంది కానీ
సంవత్సరాల నుంచి అలవాటైన పూజలు ఇవన్నీ వదులుకోవాలంటే కొంచెం కష్టంగా ఉందమ్మా. ఏంటంటే ఆ టైంలో అయినా కొంత కాన్సంట్రేషన్ ఎదుటి వాళ్ళ గురించి కొంత ఆలోచించకుండా ఉండొచ్చు, చెడు మాట్లాడకుండా ఉండొచ్చు, చెడు పనులు చేయకుండా ఉండొచ్చు అనే కాన్సెప్ట్ తోని స్టార్ట్ చేశాం కదా పూజలు. అవి వదులుకోవాలంటే ఇంకా కొంత టైం పడుతుందేమో అని అనిపిస్తుందమ్మా నాకు. ఇది నా ఆలోచన నా ఫీలింగ్ మాత్రమే అమ్మా. కృష్ణమూర్తి గారు చెప్పింది బాగుంది. ఏంటంటే అక్కడ పాము ఉన్నది ఒక పుట్టలో అని మనం తెలుసుకున్నాం. వెళ్ళిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే పాము కాదండి, అక్కడ ప్లాస్టిక్ పాము ఉన్నది అని తెలుసుకున్నాం. అమ్మా అది ప్లాస్టిక్ పాము అని తెలుసుకోవడానికి ఏళ్ళు పడుతుందమ్మా, కొన్ని సంవత్సరాలే పాము ఉందని నేను అలవాటు చేసుకున్నాను అని మీరు అంటారా? అంటే అమ్మ నా భావన అది కాదు, కానీ ఈ అలవాట్లు మానుకోవడానికి కొత్త మీరు ఒక్క పాయింట్, అది ఎలాగ మీకు టైం పడుతుందా? పట్టదు. మీరు ఒకసారి మీ జాగ్రత్తగా వింటారా? మీలో శూన్యం చూస్తున్నారు, మీకేమి మీరు ఎంటీ. ఆ శూన్యంలోంచి మీరు ఎస్కేప్ అవ్వడానికి స్తోత్రాలు చదువుతారు, భజనలు చేస్తారు, మీరు హోమాలు చేస్తారు, పుస్తకాలు చదువుతారు, టీవీలు చూస్తారు, సినిమాలు చేస్తారు, అవునా? ఎందుకంటే ఒంటరితనాన్ని నిజం చెప్పాలంటే ఎస్కేపిజం, అది ఒంటరితనాన్ని చూడడం చేత కాదు కనుక మనం ఒంటరిగా ఉండలేక దాని నుంచి ఎస్కేపిజంకే ఈ సినిమాలకు వెళ్తాం, భజనలు చేస్తాం, ఇది అవి అంటే హోమాలు చేస్తాం, పెట్టుకుంటున్నాం. మనం ఇంట్లో ఉండగలిగితే జాగ్రత్తగా వినండి, ఏ ఆలోచన లేకుండా మీరు ఒంటరితనం ఆ స్థితి పోతుందిగా. అవును, నిజమే. దానికి మీరు పూజలు చేయడం అంటే ఒకటే. ఇక్కడ ఆ పూజ నాకు ఇది ఆలోచన మీకు ఉంది చెప్ప, అది ఇస్తోందా? ఇస్తోందా? ఆలోచన అమ్మా వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా మీది. మళ్ళీ చెప్తాను. ఈ పూజ చేస్తే లేదా ఈ సహస్రనామం చదివితే నాకేదో మంచి అవుతుంది అన్నది ఒక ఆలోచనేనా? ఆలోచనే. మీరు అది గమనించారా? మీరు ఏమైనా అది పొందారా? మీ మనస్సు మీరు దాన్ని నిరంతరంగా అటెన్షన్ లో పెట్టుకోవడానికి ఎస్కేపిజం వల్ల అవ్వదే. అలా ఎస్కేప్ అయిన వాళ్ళు ఏమైనా సాధిస్తున్నారా? ఆమా మీ మనస్సు ద్వేషం మీదకి, ద్వేషం ఏమిటో చూడండి, గమనించండి. ఎస్కేప్ అయిన నాళ్ళు మనం ఎన్ని జన్మలు ఎత్తున్నాం అదే పరిస్థితి. మనం అందులోంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాం కానీ చూడటం లేదు. ఆ పుట్టలో ప్లాస్టిక్ పాము ఉన్నదంటే అమ్మ ఎన్నాళ్ల బట్టి నిజమైన పాము అనుకున్నాం, మరి ప్లాస్టిక్ పామును అవగాహన చేసుకోవడానికి సంవత్సరాలు పడుతుంది కదా అంటారా? మరి యథార్థం తెలిసే యథార్థాన్ని పట్టుకునే స్థితి మన అంతర్లోనే ఉందండి. అది ఎవరు చెప్పక్కర్లేదు పట్టుకోని, అంతేనా? అది అది పామని నువ్వు భావించే స్తోత్రాలు రాయాలా? ఎవరైనా హోమాలు చేయాలా? సత్యం సత్యమని భావించడం అవసరమా? అంటే ఒంటరితనాన్ని పారిపోవడానికి మనిషి చేసే ప్రక్రియలు ఇవన్నీ. ఇది అయితే అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. కృష్ణమూర్తి గారు ఇవి వింటుంటే ఈ విషయం మాత్రం నాకు బాగా అర్థమైందమ్మా. అది అర్థమైనప్పుడు మీరు 5 నిమిషాలు 15 నిమిషాలు ఏదో ఒక స్తోత్రం ఏదో పూజ చేశారండి, ఏమిటైందండి? ఆ 10 నిమిషాలు మీ మనసు పూజ మీద ఉందండి. మీరు సత్యంగా ఆలోచిస్తే 10 నిమిషాలు ధ్యానం చేశారు, 9 నిమిషాలు బయట తిరుగుతోందిగా. అవును, అవునమ్మా. మీరు చేసినవన్నీ ఆ ప్రయాసాలు తప్పట్లేదు. ఈ వస్తువులు తెచ్చుకోవాలి, ఆ వస్తువులు తెచ్చుకోవాలి, అవి పూజ అంటారు. అప్పుడు ఏంటి? వేసేనా లేదా, ఇల్లు ఇక్కడ అందంగా కనబడిందా లేదా, ఇవా మన పూజ అంటే? పువ్వులు వేయడమా పూజ? కాదమ్మా. అసలు ఎవరినైనా పూజ చేసే వాళ్ళని పూజ అంటే అని అడగండి, అర్థం చెప్పగలరేమో? అది డెకరేట్ చేసి అందంగా ఉంది ఫోటోలు తీసి 10 మందికి వాళ్ళకి షేర్ చేయడమా పూజ అంటే? రకరకాల రంగులతో రకరకాల
కాగితాలతో మరొకటితో అందంగా మన కోసం వాటి అంటే కళ్ళకి ఇంద్రియానికి ఆనందం పడేటట్టుగా అది సౌందర్యంగా చేయడమా అక్కడ, లేదా మంచి మంచి అగరవత్తులు వెలిగించడమా, లేకపోతే మంచి మంచి సౌండ్లు వచ్చే మ్యూజిక్లు పెట్టడమా, స్తోత్రాలు చదవడమా? పూజ అంటే ఏం? మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి చేసే ప్రయత్నం అమ్మ, అంటే నా ఉద్దేశం. అదే పాయింట్ ని అటెన్షన్ ఈజ్ రిలీజన్ అన్నదానికి కారణం అది. కృష్ణమూర్తి గారు మీరు అదే చెప్పారు. మనస్సుని ఎంటీ చేసుకుంటే అటెన్షన్ లో టోటల్ ఎనర్జీ ఉంటుంది. అవునా? అవును. మనస్సు ప్రశాంతం అవుతుందా ఎంటీ చేసుకోకుండా? లోపల ఉన్నదే ఆలోచిస్తూ ఉంటుంది. అవును. నా పిల్లల్ని కోతుల్లాగా మేము చేస్తున్నామని ఆయన ఎంత బాగా చెప్పారో చూడండి. ఈ కోతి ఎక్కడ ఒక్కొమ్మ నుంచి ఇంకో కెమిస్ట్రీ క్లాస్ నుంచి బయాలజీ క్లాస్ వెళ్తారు, వాళ్ళు గెంతుతూ ఉంటారు అలాగే. అంటే ఆ కోతులు లాంటి చదువు కోతులు చేయడానికి అనే పాయింట్ ఎంత బాగుందో. ఎందుకంటే అంతకు మించి ఒక్కసారి ఆ ప్రకృతిని గమనించుకోండి, వాళ్ళని వాళ్ళు గుర్తించుకోండి. వాళ్ళు ఒక్క నిమిషం అలా ఉంటుంది. వాళ్ళ హృదయంలో అందరూ ఏ ఒక్కరూ తక్కువారు కాదు. మనస్సు యొక్క చంచలత్వం పోయేసరికల్లా వ్యక్తిలో అద్భుతమైన శక్తి ఉంటుంది, అద్భుతమైన ఉంటుంది. అది నీకు తెలియక అలా అంటే ఆ మనలోనే అంత అద్భుతమైన శక్తి, తెలివి, సృజనాత్మకత ఉన్నాయని మనకు తెలియట్లేదు. ఎందుకంటే అల్ల వాళ్ళు చెప్పిన ఐడియాలు, వీళ్ళు చెప్పిన ఐడియాలు ఒకసారి వింటాం, వదిలేస్తాం. ఇంకోళ్ళు చెప్పిన ఐడియా అలా కోతి గంతుల్లా చేస్తూనే ఉంటాం జీవితం అంతా. పిల్లలు చేయడం కాదు, మనం చేస్తాం. వాళ్ళు అంటారా చేయండి నీకు మంచి ఫలితాలు వస్తాయి. లేదండి షిర్డీ బాబాని పట్టుకుంటే ఇప్పుడు పని ఇప్పుడే అయిపోతుంది. ఓ షిర్డీ బాబా భక్తుడు వచ్చి చెప్తాడు. షిర్డీ బాబా కాదండి, ఆయనేమో సగం ముస్లిము సగం హిందూ, అతన్ని పట్టుకోకండి, అలా దత్తాత్రేయులు వారిని పట్టుకోండి. సరే అతను పవర్ఫుల్ కదా, దత్తాత్రేయులు వారిని పట్టుకుని ఎవరు బాగుపడలేదండి అని ఒకడు వస్తాడు. మీరు ఇదిగోటండి ఈ వెంకటరమణమూర్తిని పట్టుకోండి. ఈ భేదభావం ఏమిటి చెప్పండి? ఎంత అజ్ఞానం అది! కోతిగంతు లేనివేనా జీవితం అంతా? తనని తాను చూసుకోవడం అన్నది ఫండమెంటల్ థింగ్ అంటున్నారు. ఆ స్వేచ్ఛ ఏదైతే మనం ముక్తి మోక్షం అంటున్నామో అదే స్వేచ్ఛ. అది స్టార్టింగ్ లో ఉండాలంటున్నారు కృష్ణమూర్తి గారు, అది చనిపోయేకి వచ్చేది కాదు. బ్రతికుండగానే మోక్షంలోకి వెళ్ళడానికి మార్గం కాదు, ప్రారంభంలో ఆ జ్ఞానంతో మనం ఏదైనా మోక్షం అంటే ఏమీ తెలియదు. అడిగితే ఏమండి మోక్షం అంటే ఏంటి? కాదండి, ఇదే కాదు, ఎవరిని అడగండి వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతున్నారా? ఎవరో చెప్పేదాన్ని మనం పట్టుకుంటున్నాం. ఆయన చెప్పారు కదా, ఎంప్టీయింగ్ కాన్షియస్నెస్. టోటల్ గా మనం ఎంప్టీ అవ్వాలి. ఈ రోజు ఈ క్షణం బతకాలి, ఈ క్షణంలోది నెక్స్ట్ క్షణానికి ఎంప్టీ అయిపోవాలి. మనం అలా బతకగలమా? అదే మనం చేయగలిగాం. అవన్నీ గతాలు జ్ఞాపకాలు, ఆ జ్ఞానం అవన్నీ ఉంచుకుని మనం చేస్తున్నది ఏంటండి? కర్కోటకత్వంగా తయారవుతున్నాం తప్ప మనిషిని అదే నేను బాధ. ఆయన ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన చెప్పడం లేదు, మనం చూసేటట్టు చేస్తున్నారు. మనిషిని మనిషి చంపుకునే అంత అమానుషత్వం వచ్చేసింది అని. ఇన్ని పూజలు చేసిన వాడు పక్క వాడి మీద అసూయ ద్వేషాలతో ఉండటం లేదా? 10 కోట్ల హోమాలు చేసిన వాడు, లేదా అంటే వేదాలు చేసిన ఘనాపాటిలు వాళ్ళు అసూయం జయించుతున్నారా? లోభాన్ని జయించుతున్నారా? వాటిల్లో లేదని తెలిసి మనం ఎందుకు పట్టుకుంటున్నాం అంటే చేస్తాం, మనకి ఇంకో గతి లేక. మనకి ఆ పట్టుకోవడం సెకండ్ హ్యాండ్ నాలెడ్జే మనకి ముఖ్యం. మన మీద మనకి విశ్వాసం ఉండట్లేదు. ఇప్పుడు మీరు ఒక్క పాయింట్ అందరూ గమనించింది, ప్రపంచం మొత్తానికి చెప్పారు ఈ పాయింట్. చెప్పేది ఒక వ్యక్తి. అదే గాని సత్తా లేని విషయం అయితే ఎప్పుడు అణగారిపోరు కదా. బాగా అర్థమైందమ్మా. నేను అందుకే అంటున్నాను, మంచి అడిగడం మంచి పని చేశారు. అందరికీ కూడా మీకున్నది ఉంది కనుక నేను పవర్ఫుల్ గా చెప్తున్నాను తప్ప నేను కోపంగా చెప్పట్లేదు, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే
అది ఎంత అసత్యం మీరు చెప్పిందని చెప్పడానికి మీకు తెలియట్లేదు. అవునా? ఇప్పుడు పిల్లల దగ్గర మీరు నుంచి చాలా మనం బాగా బోధపరిచారు. ఇగో ఈ పూజ చెయ్యి అని ఆ పిల్లల నుంచి అదే నేర్పుతాం. ఎప్పుడు పరాధీన బతికే అప్పటి నుంచే వాళ్ళకి ద్వేషాన్ని ఎలా జయించడం అని, లేకపోతే అసలైనటువంటి స్వేచ్ఛలో ఉండడం అవి నేర్పవు. మనకు వస్తే కదా మనం నేర్పడానికి. వాళ్ళేమో ఇగో ఇంత ధనం పెట్టుకో, ఈ ధనం వల్ల నువ్వేం సంపాదించావు, ఏం నువ్వు సంతృప్తి పడుతున్నావు అడిగితే మనకు సమాధానం ఉండదు. ఆ ధనమార్జించడం పాపం మెషిన్స్ లా తయారు చేసేసి అశాంతితో వాళ్ళు చచ్చిపోతారు. నెక్స్ట్ జనరేషన్ అలాగే చేస్తున్నారు. తర్వాత మనవలు మునిమనవలు అందరూ అలాగే చేస్తారు. కానీ ఈ ఊబిలో దింపేస్తూ ఉంటారు. అప్పటికి కానీ ఎందుకంటే వాళ్ళకి ఇంకా అదే తెలుసు. అద్భుతమైన జీవితం జీవించే విధంగా వాళ్ళని మనం తయారు చేయటం లేదు. నాకు ఈ చదువు వద్దు అంటే వాళ్ళని 4 బాడి మరీ చదివిస్తారు. ఆ స్వేచ్ఛగా ఆలోచించగలిగే స్థితి, ఆలోచన నుంచి బయటపడగలిగేది రావాలి. ఎక్కడ ఆలోచన అనే పనిముట్టు అవసరం అక్కడ పెట్టగలగాలి. అక్కర్లేనప్పుడు అన్ని చోట్ల పనికిరాని పనిముట్లు పెట్టకూడదు. మన నిత్య జీవితంలో అలాగే ఆలోచన అనేది కొన్ని చోట్ల పనికిరాదు. ఆ విషయం మనం గ్రహించట్లేదు. ఇంకెవరైనా మాట్లాడతారా? నారాయణ గారు మాట్లాడటం లేదేంటి? ఉన్నారా లేదా? నమస్తే అమ్మా. ఈరోజు చాలా బాగా అర్థమైనట్టు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. ఉన్న సత్యం ఏంటో బాగా అర్థమైందమ్మా. నేను ఈరోజు అంటే మన విద్యా విధానం ఎలా ఉందో చూపించారమ్మా. అంటే నేటి విద్యా విధానం అంటే టీచర్స్ కూడా మనం ఏంటవుతుందో పీరియడ్ బై పీరియడ్ వెళ్ళిపోతున్నాం. వాళ్ళకి ఏదో చెప్పేస్తున్నాం. ఇంకా కొన్ని చూస్తే మీరు ఇంకా కార్పొరేట్ వ్యవస్థలు ఎలా ఉంటుందమ్మా అంటే మొదటి 2 బెంచీలు చూస్తారా, లాస్ట్ బెంచ్లో సెల్ ఫోన్ పట్టుకుని వాడు ఏదో చేసుకుంటాడమ్మా. అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మనం మీరు అన్నట్టు సైలెంట్లో ఉంచి మనం ఏదో పాఠం చెప్తే, లేకపోతే ఏం చేస్తామంటే మనం పాఠం చెప్తూనే ఉంటే పక్కవాడితో గుసగుసలు ఆడుకునే ఉంటాడు, మంకోటి చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ అంటే ఇప్పుడు మీరు అంటే అవలంబించే విధానం కృష్ణమూర్తి గారికి సైమల్టేనియస్గా ఉందాం. ఏం చేస్తామంటే లేకపోతే ఏం చేస్తాం, ఒక పీరియడ్ జరుగుతుంది, ఇంకో పీరియడ్ వెళ్తుంటాం, చెప్పేస్తుంటాం. వాడు ఎందుకంటే వాడు బుర్రలోకి మాత్రం వెళ్దామా. సడన్ గా లేపు క్వశ్చన్ అడిగామనుకోండి వేరు ముఖం వేసి చూస్తాడు వాడు. సో అంటే అన్ని కోణాల్లోంచి కూడా అందుకే కృష్ణమూర్తి గారు శ్రీలంకలో కూడా విద్యార్థులతోనే 4 ప్రవచనాలు చేశారు అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ తో. అంటే ఈ వాస్తవానికి ఎంత దగ్గరగా ఉందమ్మా. అలాగే ప్రతిదాన్ని కూడా అబ్జర్వేషన్ చేయమంటున్నారు మనకి. అంటే కేవలం నువ్వు ఇంకో గ్రంథాలు చదివేసి పాతనాలజీ కాకుండా అబ్జర్వేషన్ చేస్తేనే నీకు అన్ని విషయాలు బోధపడతాయి. ఎందుకంటే ఒక బుద్ధుడు అవనివ్వండి, ఒక రమణమహర్షి అవనివ్వండి, రామకృష్ణ పరమహంస అవనివ్వండి, అనేకమైన హిమాలయ యోగులు కానివ్వండి, వాళ్ళు ఏ గ్రంథాలు చదవలేదమ్మా. ఈ గ్రంథాలు చదవకపోయినా వాళ్ళకి ఎలాగ సెల్ఫ్ నాలెడ్జ్ వచ్చిందో అది చెప్తున్నారు మనకి. ఎందుకంటే సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్ థింగ్. ఇది కృష్ణమూర్తి గారి తత్వంలో చాలా బాగుందమ్మా. ఎందుకంటే ఫస్ట్ అది లేకుండా, ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడికి అది అవసరం. అది లేకుండా అది ఫస్ట్ థింగ్, అది ఇనిషియేట్ థింగ్ అన్న అది చాలా బాగా చెప్పారమ్మా. ఎందుకంటే ఆ సెల్ఫ్ నాలెడ్జ్ లేకుండా మనం ఏం చేసినా సరే అది గందరగోళమే. అంటే ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే పుణ్యం గురించి ప్రాకులాడి, ఎందుకంటే అనేకమైనటువంటి పూజలు వ్రతాలు ఇవన్నీ చేసిన వల్ల నేను కూడా ఒకరిని. ఎందుకంటే ఆ రోజు పూజ చేయకపోతే ఏమైపోతున్నాను ఏదో ఒక యాంగ్జైటీ నాకు. సో అలాంటివన్నిటి నుంచి కూడా అంటే నాలాంటి వాళ్ళని కూడా ఎలాంటి వాటిని చక్కగా తీసి బయట పారేశారు. మీరు పిల్లి పట్ల లంప మీద కొట్టినట్టు చేశారు. ఎందుకంటే లేకపోతే మనసులో ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అమ్మ. అన్నిటికంటే పెద్ద భయం అదే, ఏదో అయిపోతుంది అంటే ఏటి అవ్వదు అక్కడ, కానీ లోపల ఏదో అయిపోతుందని ఒక భయం. అలాంటి భయాందోళన ఈరోజు పర్వదినాల్లో కూడా ఏంటి పూజ చేసినా చేయకపోయినా మీరు అన్నట్టు ఇప్పుడు ఏదో మీరు చెప్పినట్టు ఏదో చేసినా సరే ఒక ఆట ఆడుకుంటే ఎలా ఉంటుందో అలా చేయడమే తప్ప ఇదేదో నాకు మోక్షం, నాకేదో పుణ్యం వచ్చేస్తుందో అదేం లేదమ్మా. ఇది అంటే ఇలాంటి విషయాల నుంచి మమ్మల్ని మాలాంటి వాళ్ళందరినీ చక్కగా తీసి బయటపడేశారమ్మా. ఇంకోటి ఏంటంటే ఈరోజు మీరు చెప్పినటువంటిది, ఎందుకంటే మనలో ఉన్న కంటెంట్ అంతా మనం ఎప్పుడైతే మనం ఖాళీ చేసుకున్నామో అంటే క్షణం మనం మరణించడం అంటే ఫిజికల్ బాడీ కాకుండా ఎప్పుడైతే కంటెంట్ ఖాళీ అయిపోతుందో అక్కడ నుంచి వచ్చినటువంటిది అసలైనటువంటి జ్ఞానం, అక్కడే నీకు ప్రేమ అన్ని కూడా నీకు ఉద్భవిస్తాయి.
అంటే ఆయన చెప్పినటువంటిది మనం ఒక్కసారి మనం క్లియర్ గా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే అసలు ఏంటి అన్నది మనకి ఈ రోజు ముక్తి అంటే ఏమిటంటే ఏదో పుణ్యం వచ్చేస్తుంది, పుణ్యం వచ్చి స్వర్గానికి వెళ్తా ఏముంది మళ్ళీ మామూలు మళ్ళీ కింద అయిపోతాం. మీరు ఏకనాథ భాగవతంలో చెప్తాడు, స్వర్గానికి వెళ్ళినటువంటి వాడు మరలా మానవ జన్మ వస్తుందని కూడా గ్యారంటీ లేదని చెప్తాడండి పరమాత్మ దేవుడతో. సో అలాంటి పుణ్యాల గురించి మనం ప్రోకలాడి అంటే మీరు విన్నట్టు ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా మనలో ఉన్న కాఠిన్యం కానీ ఏమైనా పోతుందా? మనలో ఉన్న పగ ప్రతీకారం పోతుందా? ఏం పోవట్లేదమ్మా. పగలు ప్రతీకారాలు, ఈర్ష్య, ద్వేష, కోపం ఇవన్నీ ఒకరినొకరు చంపుకోవడం, నరుక్కోవడం, ఇది ఇంకెక్కడ చూసి ఈ గందరగోళం ఎక్కువ ఉంది. సో ఇది చాలా బాగా చెప్పారమ్మా. ఇంకోటి ఏంటంటే కృష్ణమూర్తి గారు చెప్పడం ఒక ఎత్తు అయితే, మీరు మాకు అన్ని కోణాల్లోంచి అంత దాటి ఎందుకు చెప్తున్నారంటే ఆ మీలో ఉన్నటువంటి ఆ కారుణ్యం, ఆ ప్రేమకు అర్థం అవుతున్నాం. అంటే మీరు కోపంతో చెప్పడం కాదమ్మా, అంటే అంత అథారిటీతో అంత బలంగా చెప్పకపోతే మేము ఏం చేస్తామంటే ఏదో మళ్ళా మేము దాన్ని పెట్టి వదిలేయాలా మళ్ళీ మానేయాలని మళ్ళీ ఆలోచిస్తాం. లేదమ్మా, అలాగే ఏంటంటే లాగి నువ్వు ఇంకా అందులో ఎంతకాలం అందులోనే కూర్చుంటావు. జీవితాలు కదమ్మా, జన్మలు గడిచిపోయి ఇంకదే పట్టుకుని వేలాడితే ఎన్ని జన్మలు వేలాడతాం. లేదమ్మా, మమ్మల్ని అందరినీ కూడా అంటే సత్యం ఏంటి ఇలాంటి డిస్కషన్స్ వల్ల మేము ఎక్కడైతే లోపాలు చేస్తున్నామో అది వెంటనే మేము దాన్ని తెలుసుకుని ఇంకా ముందుకు వెళ్ళటానికి, సత్యం తెలుసుకోవడానికి, వాస్తవం దర్శించడానికి మాకు చాలా ఉపయుక్తంగా ఉందమ్మా. అది ఎంత ఉపయుక్తంగా ఉందంటే అది మేము అనుభవిస్తున్నాం, ప్రతి క్షణం అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఎలాంటిది ఎలా ఉన్నప్పుడు కూడా ధైర్యం కోల్పోవటం కానీ, ఉన్నప్పుడు లేనప్పుడు అన్నప్పుడు కూడా ధైర్యంగా ఉంటున్నాం, ఆనందంగా అవుతున్నాము. ఇదంతా కూడా మీ యొక్క ఈ గత 9-10 నెలల నుంచి మీరు చేసినటువంటి సత్సంగం యొక్క కృప అనుకుంటాను నేను తప్పకుండా. అంటే ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు మాకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారమ్మా. ఇలాంటి గొప్ప జ్ఞానం అందించినటువంటి మీకు శతకోటి నమస్కారాలు. గురువం తత్సత్. నారాయణ గారు ఒకప్పుడు పెద్ద పెద్ద హోమాలు చేసేవారు. అలా ఆ హోమాలు చేసి చాలా మనీ ఖర్చు పెట్టి అమ్మో అలా చేస్తే ఎంతో మంచి అవుతుంది అంటే తను తెలిసిన దాన్ని తను చేశారు. ఈనాడు అది తెలిసి అనిపిస్తుంది ఇది సత్యం అని తెలిసే అది పట్టుకునేవారు. అది రావాలి, అది పట్టుకుంటున్నారు ఆయన. అంతకు ముందు అమ్మో ఇవాళ నేను అక్కడ హారతి ఇవ్వకపోతే నాకు ఇంత నష్టం, భయం, ఇవ్వకపోతే ఇవన్నీ మనం ఈ భయాలు పడి పిల్లలకి నేర్పి వాళ్ళని కూడా వేసి పరాధీన బతుకు, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఏ తెలుగుణం పోగొట్టుకునే హెల్ప్ ఏం చెయ్యం. మనం చేసేది ఏంటి, ఇలాగా వాళ్ళని కూడా నిరంతర సంఘర్షణ జీవితం జీవించేటట్టు చేసి ఎవరు. అందుకే పిల్లలు సెల్ ఫోన్ చూస్తున్నారంటే ఎందుకని వాళ్ళకి ఇంకా బుర్ర ఎక్కదనమాట వాళ్ళకి. కానీ వాళ్ళకి ఏదో ఒక ఫ్రీడమ్ కావాలి ఆ వాటిలోంచి, ఈ కూరిస్తున్నటువంటి విషయాల్లోంచి. అప్పుడప్పుడు అది లేకుండా ఏ మానవుడు, పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకి కష్టమే. అందుకే వాళ్ళని ఫ్రీ చేస్తూ ఉండాలి మనం. అందుకే అన్నారు కోతి గంతుల్లాగా కోతిలాగా చేస్తున్నాం మనం పిల్లల్ని. మనం కోతుల్లో ఉంటున్నాం. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఏంటి వచ్చేస్తోందని ఎవరూ గమనించరు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం సాధించాం. నేను ఇన్నాళ్ళే ఇన్ని పురాణాలు చదివాను, ఇన్ని రకాల అంటే సహస్రాలు చూశాను, ఇన్ని హోమాలు చేశాను, నాకు ఏదైనా మార్పు వచ్చిందా నాలో? ఎందుకంటే మనం చేసిన ప్రక్రియలు ముఖ్యం కాదు, మన హృదయంలో మార్పు రావాలి. నా అహం పోయిందా, నాలో పరాధీనత పోయిందా, నాకు అబద్ధాలు అంటే ఇతరుల మీద ఆధారపడడం, బద్ధకం, దుర్మార్గత్వం ఇదేనా జీవితం? మనం ఒక ఇంట్లో ఉన్న ఒక కుర్రాడికి వైలెన్స్ వస్తే ఒకరిని కొడతాడు. ఒక రాజుకి, ఒక నియంతకి, ఒక పొలిటీషియన్ కి వస్తే వాడు 10 హత్యలు చేస్తున్నాడు. చూసారా మరి? అంటే ఈ పూజలు గాని ఈ రకంగా చుట్టూరా విగ్రహాల చుట్టూరా పరిగెత్తి కోవిళ్ళ చుట్టూరా తిరగడాలు గాని మనిషిలో ఉన్నటువంటి వైలెన్స్ ఏమీ తగ్గించట్లేదు. అది ఎవ్వరూ గమనించట్లేదు. ఇంకా వైలెంట్ గా చేస్తున్నారు. ఆ పాయింట్ అలవాటు అయిపోయిందండి. అంటే అలవాటుని మనం సత్యం కాదని తెలిసిన అలవాటుని ఇమ్మీడియట్ వదలగలగాలి. అదే మనం చెయ్యాలి. సత్యం అని తెలిసినంత పట్టుకున్నారు. ఇప్పుడు నేను నారాయణ గారిని అప్రిషియేట్ చేసేది ఏంటంటే మీ అందరికంటే ఆయనే నాకు బాగా అంటే ఎంత గట్టిగా పట్టుకునేవారో నాకు తెలుసు. అటువంటి ఇలా వదిలేస్తున్నారు. ఆ వదిలేసి పైగా అంటున్నారు ఇప్పుడు నాకు ఎంతో ఆనందం ఉన్నదంటున్నారు. ఆ వదిలేసి తెలుస్తుంది అవన్నీ మనం బంధిస్తున్నాయి. మన అంతర్గతంగా మనం చూసుకోవడం కంటే గొప్ప విషయం ఏంటండి? నాలో ఎలాంటి ఐడియా ఉంది ఈ పని చేయడం లేదు, గొప్ప కోసం చేస్తున్నాను, నన్ను అందరూ గొప్ప అనాలని చేస్తున్నారు. అవును, ఫలితం అలాగే ఉంటుంది. అది చూసుకో ధైర్యం మనకి ఇవ్వండి, మనం తెలుసుకోవట్లేదు అంటే మనకు ఉండదు.
నేను ఎందుకు గొప్ప కోసం చేస్తాను, అల్ల వాళ్ళని ఉద్ధరించడానికంటూ ఒక ముసుగు వేస్తాం, మోసపు ముసుగు. ఇవన్నీ మనం చూసుకోవడం మనకి చేత కాదు. సత్యంగా సత్య వరకు ఇలాగే ఉంటాం, అంత క్రూరత్వంతో, అంత వైలెన్స్తో, అంత కోపంతో, ఇంకొకళ్ళ మీద కసితో. ఇదా మన బతుకు అనేది అందరూ చూడాలి. నేను చెప్తున్నది అది గమనించాలి. మనం సరే మీరు ఏది రైటో అది పట్టుకోండి, అది నేను చెప్పేది. అంటే మన బాధల్లోకి గురి చేసి మనలో ఏ మౌలికమైన మార్పు అనేటువంటి ప్రక్రియలు పట్టుకోవడం అవసరమా అనేది ఎవరికి వారు తెలుసుకోవాలి. ఆవిడ అనురాధ గారు చెప్పినట్టు ఏ స్తోత్రమైనా మనశ్శాంతిని ఇచ్చిందా? మనశ్శాంతి వస్తుంది, నిద్రపోతే సుఖం వస్తుందో, నిద్రపోకముందు మంచి వాతావరణం, చల్లగా గాలి ఉంటే. రాత్రి ఆ చల్లగా గాలి ఉందో లేదో మనకు తెలియదు, నిద్రపోకముందు మన భావన. నిద్ర లేచాక అప్పుడు తెలుస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో మనకు తెలియదు. అలాగా ఆ స్తోత్రాలు, ఆ హోమాలు, యజ్ఞాలు, కర్మకాండలు మనకి ఏదైనా శాంతినిస్తున్నాయా? పుణ్యం ఏమిటా పుణ్యం? పుణ్యం అనే స్వార్థంతో ఎంతమందిని హింస పెడతాం. ఎప్పుడు సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ అన్న పాయింట్ కూడా మనం గమనించాలి. మనకై మనం ఏం తెలుసుకుంటున్నాం అని ఎప్పుడు ప్రశ్నించుకో. పిల్లలకు కూడా అలా ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వాలి. ఇంకెవరైనా మాట్లాడతారా? వర్ధని గారు మీకు వచ్చిందా? సిగ్నల్ వచ్చిందా ఇవాళ? సిగ్నల్ వస్తే మాట్లాడండి. మనం ఇక్కడ ఇది రైటు అని ఆయన ఏం చెప్పట్లేదు, చూసుకోండి. అది అది అప్పుడు బయట మనమే పుస్తకం. నిజంగా టెనిసన్ అనే ఒక కవి కూడా ది వరల్డ్ ఇస్ ద యూనివర్సిటీ అన్నారు. అంటే ప్రపంచమే మనకి ఏమంటారు విశ్వవిద్యాలయం. యూనివర్సిటీకి వెళ్ళి చదివిన కంటే మన అబ్జర్వేషన్ లో మనం నేర్చుకున్న చదువు చాలా గొప్పది. ఏ చదువులు చదివినా సాటి వాడిని ప్రేమగా ఎలా చూడాలో తెలియదు, మనలో క్రోధాన్ని జయించాలి ఎలాగో తెలియదు, మనం దుష్టబుద్ధుల నుంచి బయటపడాలి ఎలాగో తెలియదు మనకి. హలో, నమస్తే అమ్మా. నమస్కారం. ముందు నుంచి రాకపోయినా లాస్ట్ లో వచ్చిందమ్మా. ముందంతా వైట్ గా అయిపోయింది, లాస్ట్ లో వచ్చింది. అయితే టోటల్ గా ఇప్పుడు లాస్ట్ లో మీరు చెప్పిన మ్యాటరు, తర్వాత నారాయణ గారు చెప్పినవి అవన్నీ విన్నాక అదే నాకు అర్థమైంది ఏంటంటే, ముందు మనలోకి మనం తొంగి చూసుకున్నాక ఏ పని చేసినా అది అంటే తెలుసుకున్న తర్వాత చేసిన పని చాలా సౌందర్యవంతంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. అలా తెలుసుకున్నాక జీవితానికి ఇంప్లిమెంట్ చేసుకుంటే లైఫ్ పీస్ఫుల్ గా హాయిగా ఉంటుంది అని అర్థమైందమ్మా. మొదట అంతా కృష్ణమూర్తి గారు మనం అల్ల వాళ్ళు వీళ్ళు రాసినవన్నీ చదువుతాం పుస్తకాల మీద, వాళ్ళు చెప్పిన మాట మీద. మనమే ఈ ప్రపంచాన్ని మన ఎంటీ చేసుకుని మన లోపల ఉన్న కాన్షియస్నెస్ ఎంటీ అయ్యి మనమే అంత టోటల్ ఎనర్జీతో దాన్ని అంతా గమనించవచ్చు కదా, మనమే పుస్తకాలం కదా అని చెప్పారు. ఇంకొకరి జ్ఞానం సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ అది. ఇప్పుడు మీరు ఆర్జించిన జ్ఞానం మీద నేను ఆధారపడితే అది సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ అవుతుందంటారు. ఎవరికి వారుగా ఆర్జించవచ్చు అంటున్నారు. నేను ఆర్జించాను కానీ మీరు ఆధారపడండి అని చెప్పలేదు. అవును, ఎవరికి వాళ్ళు తెలుసుకొని వాళ్ళ లైఫ్ కి ఇంప్లిమెంట్ చేసుకొని ఏ పని చేసినా ఆనందంగా ఉంటుంది, అదే సౌందర్యవంతంగా ఉంటుంది. ఎప్పుడైతే అది ఎంటీ అయిందో అక్కడ ఉన్నదేమో స్వేచ్ఛ. అదే మనం దాన్ని ముక్తి అనండి, మోక్షం అనండి, ఫ్రీడమ్ అనండి, ఏమనండి, అది చాలా అవసరమైనది. అది చనిపోయాక మన పురాణాలన్నింటిలో చనిపోయాక వరకు మోక్షం రాదు, అంతవరకు నువ్వు జైల్లో ఉందని చూపిస్తున్నారు. అది మొదటి నుంచే మనం స్వేచ్ఛని పొందగలగాలి అని చెప్పారు. చాలా బాగుంది. అదే నిన్న అస్సలు రాలేదు, ఇవాళ వైట్ గా అయిపోయినా లాస్ట్ లో వచ్చింది. వచ్చినందుకు ఏంటంటే నాకు బాగా అర్థమయ్యే క్వశ్చన్ వచ్చినా
మంచి టాపిక్స్ నాకు అర్థమయ్యాయి. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. ఎందుకంటే ఇదే అసలైన జ్ఞానం అని తెలుస్తున్నదమ్మా. రోజుకి రోజుకి అంటే కొన్ని విన్నా సరే అర్థం అయిపోతున్నది మీరు చెప్పడం వల్ల. తర్వాత నారాయణ సార్ లాంటి వాళ్ళు చెప్పడం వల్ల, ఇవాళ వసంత గారు చెప్పినప్పుడు కూడా కొంచెం వచ్చింది ఆ స్టార్టింగ్ లో చదువుతూ అడిగినప్పుడు. అలాగా అంటే హృదయంతో స్పందించింది. అదే హృదయంతో స్పందన బాగుందమ్మా. ఇవాళ మొత్తం ఏంటంటే టోటల్ గా అర్థమైంది నాకు. అది ఏదైనా అనుభవపూర్వకంగానే తెలుసుకోవడం ఉత్తమమైన జ్ఞానం. తర్వాత ఆ మోక్షం అన్ని మనం అంటున్న ఆ స్వేచ్ఛ స్టార్టింగ్ లోనే ఉండాలి. ఎంటీయింగ్ ద కాన్షియస్నెస్ అన్నది ఇంతకు ముందు మనం చదివాం కదండి. లోపల ఉన్నదంతటిని ఒక్కొక్కటి తీసేస్తే మృత్యు. అలా ప్రతి క్షణం తీసేస్తే నిత్య నూతనంగా జీవించగలం. నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు అంటూ ఇలా ఆధారపడ్డే బతుకు కాదు. ఓకే, నమస్కారం, ముగించింది. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం. నమస్తే. మాట్లాడలేదు, రేపు మాట్లాడండి. మాట్లాడతారా? మాట్లాడండి. బాగా స్టడీ చేస్తా. This conference will now be recorded. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే.